హాయ్ గైస్, దిస్ ఈస్ బర్జర్క్ వాల్యూమ్ 21. ఈ వాల్యూమ్లో ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చి లీపింగ్ ఫిష్ ఆర్ జంపింగ్ ఫిష్. ఫస్ట్ ప్యానల్లో కాస్కాని అందరూ కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇంతకీ ఇదంతా పైనుంచి ఇసిడ్రో చూస్తూ ఉంటాడు. అసలు ఈ పిచ్చోళ్ళకి ఏమైంది, వీళ్ళు ఇలానే చేస్తే వీళ్ళు చేసేదానికి ఆ హెరిటిక్స్ చేసేదానికి ఎటువంటి తేడా లేకుండా పోతుంది అనేసి తిట్టుకుంటాడు. దాని తర్వాత మొత్తం అటు ఇటు చూస్తాడనమాట. అబ్బా ఇప్పుడు ఏం చేద్దాము అని. ఒక పక్క ఈ పక్కగాడేమో వాళ్ళ మీద స్టోన్స్ విసిరేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు అన్నట్టుగా చెప్తాడు. ఇంతకీ దూరంగా ఫర్నిస్ వాళ్ళు వస్తా ఉంటారు. ఆ గ్రూప్ లో జెరోమ్ గాడు ఉంటాడు కదా, వాడు యాక్టింగ్ చేస్తాడనమాట. కమాన్ ఫిల్తీ హెరిటిక్, త్వరగా నడు అనేసి లాక్కొని పోతా ఉంటాడు. ఐ మీన్ ఫర్నిస్ ముందు నటిస్తా ఉంటాడు. ఒక పక్క సైలెంట్ గా నీనా చలో చెప్తాడనమాట, మనకి ఛాన్స్ దొరకగానే ఇక్కడి నుంచి పారిపోదాము అని చెప్పి. ఈ గ్యాప్ లో మనకి ఫర్నిస్ ని చూపిస్తారు. తనేమో మొత్తం గట్స్ ఫైట్ చేయడమే గుర్తు తెచ్చుకుంటా ఉంటాడనమాట. ఈ సర్పికోగాడు అడుగుతాడనమాట, నువ్వు బానే ఉన్నావా అని. తనేమో ఏం చెప్పదు, అలానే ఆలోచిస్తా ఉంటది. ఒక పక్క ఈ జెరోంగాడేమో అసలు నేను వీళ్ళిద్దరిని కలుస్తానని ఎక్స్పెక్టే చేయలేదు, నేనెవరో వీళ్ళు ఇంకా గుర్తుపట్టినట్టుగా లేదు, ఏదో రకంగా వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటా ఉంటాడు. ఈ గ్యాప్ లో ముందల నుంచి ఇసిడ్రోగాడు పరిగెట్టుకుంటూ వస్తా ఉంటాడనమాట. హే బడ్డీ, కరెక్ట్ టైంకి వచ్చావు, నేను ప్రాబ్లం లో ఉన్నాను అని అంటా ఉంటాడు. ఈ జెరోంగాడేమో కవరింగ్ చేస్తా ఉంటాడు. అరే ఆ పిల్లోడెవడు నాకు తెలియదే అన్నట్టే యాక్ట్ చేస్తా ఉంటాడు. ఇటు సైడ్ నుంచి ఇసిడ్రోగాడు అరుస్తాడు, నువ్వేం చెప్తున్నావు సరిగ్గా వినిపించట్లేదు అని చెప్పి. ఈ జెరోంగాడేమో దొరికిందే ఛాన్స్ అని చెప్పి, ఓకే కమాండర్ అక్కడ ఏం జరుగుతుందని నేను ఇన్వెస్టిగేట్ చేసి వస్తాను, మిగతా నైట్స్ అందరినీ మీరే కనిపెట్టుకోండి అని చెప్పి పరిగెడతా ఉంటాడు. ఈ సర్పికోగాడేమో ఆర్ యూ షూర్ అబౌట్ దిస్ అనేసి అడుగుతాడు. ఈ గ్యాప్ లో ఫర్నీస్ కిందకు చూసిద్ది. కింద ఈ జఫాగాళ్ళందరూ తనని కాల్ చేయండి, హరి హరి లైట్ హర్ అప్ అనేసి అరుస్తా ఉంటారు. కట్ చేసే నెక్స్ట్ ప్యానల్ లో ఆ మనుషులందరినీ ఏవో మాన్స్టర్స్ తినేస్తున్నట్టుగా కనిపిస్తది కాస్కాకి. దాంతో తను చాలా భయపడుతుంది. ఈ గ్యాప్ లో పైనుంచి ఫాదర్ మాస్కస్ గాడు, ఇప్పుడు త్వరపడండి, వెంటనే తనని కాల్ చేయండి అని అరుస్తాడు. ఇదంతా ఫర్నిస్ చూస్తూ ఉంటది. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి గట్స్ ని చూపిస్తారు. గట్స్ గాడేమో ఆ బ్లాక్ కలర్ సోల్స్ అన్నిటిని కట్ చేసుకుంటూ పోతా ఉంటాడు ముందుకి. అవన్నీ గట్స్ ని ఆపేస్తా ఉంటాయి. ఒక పక్క కాస్కాకేమో నిప్పంటించేస్తారు వాళ్ళందరూ కలిసి. తనేమో ఫుల్ కాలిపోతా ఉంటది. దాంతో సీన్ కట్. మనకి ఇసిడ్రోని చూపిస్తారు. ఇసిడ్రో, జెరోమ్ వాళ్ళందరూ కలిసి ఏదో ఒక రకంగా కాస్కాని రెస్క్యూ చేద్దామని ఒక ప్లాన్ వేస్తా ఉంటారు. ఈ జెరోమ్ గాడు ఫుల్ భయపడతా ఉంటాడు. ఏం పర్లేదా, ఆర్ యూ సీరియస్ అనేసి అడుగుతా ఉంటాడు. ఇసిడ్రో గాడేమో దూకేస్తాడు. ఇంకా నాకు ఇదంతా అలవాటు అయిపోయిందిలే అని చెప్పి. కింద పడగానే ఈ జనం అందరూ వాడిని చూసి షాక్ అయిపోతారు. ఇసిడ్రో గాడు వాడి చేతిలో ఉన్న కత్తితో కాస్కాని కట్టిన రోప్స్ అన్నిటిని తెంపేస్తాడు. తర్వాత కాస్కాని గట్టిగా పట్టుకుంటాడు. పైనుంచి నీనా ఒక పెద్ద స్టోన్ కిందకి ఇసిరేస్తది. దాంతో వీళ్ళిద్దరు పైకి వెళ్ళిపోతారు. ఇదంతా చూసి ఫాదర్ మాస్కస్ గాడికి మళ్ళీ ఫుల్ కోపం వస్తుంది. అసలు ఇలా జరగకూడదు అని గట్టిగా అరిసి అటాక్ చేద్దామని చెప్పి ఇసిడ్రో వాళ్ళ దగ్గరికి ఎగురుకుంటూ వస్తా ఉంటాడు. వీళ్ళేమో పారిపోతా ఉంటారు. ఫాదర్ మాస్కస్ కాస్కాని మళ్ళీ తీసుకెళ్లిపోదాం అనుకుంటాడు గానీ ఏదో ఒక రకంగా వీళ్ళు డక్ చేసి ఆ సెకండ్ వరకు ఎస్కేప్ అయిపోతారు. ఈ గ్యాప్ లో మాస్కస్ గాడు మీరు తప్పించుకోలేరు అని అంటా ఉంటాడు. సడన్ గా పైన ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంట్రా సౌండ్ అని చెప్పి అందరూ పైకి చూస్తారు. పై నుంచి గట్స్ గాడు ఆ సోల్స్ అన్నిటిని చీల్చుకుంటూ మాస్కస్ వైపు గా దూకుతాడు. ఈ దూకే ప్రాసెస్ లో మనకు ఆ గుడ్డు లోపలున్న ఆ బేబీ కూడా కనిపిస్తాయి. అండ్ లాస్ట్ చాప్టర్ ఎండింగ్ ప్యానెల్ లో గట్స్ గాడు మాస్కస్ ని స్ట్రైక్ చేస్తాడు. దాంతో చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి బిస్టైల్ ప్రీస్ట్, అంటే మాన్స్ట్రస్ ప్రీస్ట్ అని అర్థం. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటది. ఇంతకీ మనకి వెనకాలంతా స్కల్ నైట్ యొక్క వాయిస్ వినిపిస్తా ఉంటది. అదే వాడు చెప్తాడు కదా, ఇదంతా వాటర్ మీద పడిన మూన్ లైట్ యొక్క రిఫ్లెక్షన్ అని చెప్పి, అండ్ నువ్వేమి అందులో ఒక షాడో కాదు, ప్రాబబ్లీ ఆ వాటర్ ని బ్రీచ్ చేసే ఒక ఫిష్ వి అనేదో చెప్తాడు కదా. ఆ వాయిస్ అంతా వినిపిస్తా ఉంటది. కంటిన్యూ చేస్తే గట్స్ గాడ్ వచ్చిన ఫోర్స్ కి వాళ్ళిద్దరూ ఫోర్ట్ మీద క్రాష్ అవుతారు. మాస్కస్ గాడ్ హ్యాట్ ఎగిరిపోద్ది మొత్తం. అదంతా చూసి ప్రజలందరూ ఫుల్ భయపడతాడు. ఫాదర్ మాస్కస్ అదిగో చూడండి, ఏంజెల్ ఇప్పుడు కింద పడిపోయింది, అక్కడ చూసారా అదొక డీమన్, ఆ బ్లాక్ డీమన్ ఏంజెల్ ని ఓడిచ్చింది అనేసి అరుస్తా ఉంటారు. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో గట్స్ గాడు లేచి నుంచుంటాడు. వాడి బాడీ నిండా బ్లడ్డే ఉంటది. ఒకసారి గట్స్ ఆలోచిస్తాడు, వాడు అలా కింద పడేటప్పుడు వాడికి కూడా
ఆ గుడ్డు కనిపిస్తది. అసలేంటది? ఒక స్ప్లిట్ సెకండ్ నాకా పెద్ద ఆకారం కనిపిచ్చింది. కొంపదీసి అది కాదు గదా! అనేసనుకుంటాడు. అండ్ ఆ గుడ్డు లోపల ఆ చిన్న ఫీటస్ గ్లో అవుతూ కనిపిస్తది. ఏంట్రా అదంతా అని జెప్పి వాడు కూడా ఒకసారి ఆకాశంలోకి చూస్తాడు. ఈ గ్యాప్‌లో కాస్కా దగ్గరికి మాస్గస్ యొక్క అసిస్టెంట్ గాడు వచ్చేస్తా ఉంటాడు. గట్స్ ఏమో చాలా దూరంలో ఉంటాడు. కాస్కా అని అరవబోతాడు కానీ ఇసిడ్రో గాడు కాస్కా చేయబట్టి లాగేస్తాడు. ఏమనుకుంటున్నారు మీరంతా? తనని అలా మళ్ళీ మళ్ళీ లాక్కొనెళ్ళిపోతే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నారా? ఒక దొంగ నుంచే దొంగలిద్దాం అనుకుంటున్నారా? అనేసి బెదిరిస్తాడు. బేసిక్‌గా ఎక్కిరిస్తాడనమాట. మిడిల్ ఫింగర్ చూపిస్తా ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఇంకొకడొచ్చేస్తాడు. ఓరినాయనో ఇంకొకడొచ్చాడు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఈడు. గట్స్ కూడా కొంచెం భయపడతాడు కానీ కింద పడిపోయాడు అని అనుకున్న మాస్గస్ గాడు సడన్‌గా లేస్తాడు. ఏంట్రా ఈడు మళ్ళీ లేచాడు అని చెప్పి గట్స్ వెనక్కి తిరుగుతాడు. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇయ్యకుండా మాస్గస్ గాడు వెంటనే అటాక్ చేసేస్తాడు. గట్స్ గాడు డిఫెండ్ చేసుకుంటాడు వాడు షాట్ పెట్టి. అక్కడున్నది చూసి టోటల్‌గా షాక్ అయిపోతాడు గట్స్. కానీ మనకి మాస్గస్‌నైతే చూపిచ్చరు. మనకి నెక్స్ట్ కాస్కాని చూపిస్తారు. వేరే అసిస్టెంట్ గాడు వచ్చేస్తా ఉంటాడు. ఈసారి వాళ్ళిద్దరిని జెరోమ్ గాడు కాపాడతాడన్నమాట. కానీ జెరోమ్ గాడు కూడా ఫుల్ భయపడతా ఉంటాడు. అయిపోయిందిరా ఇంకా. ఇప్పుడు నేనేం చెప్పినా వీళ్ళు నా మాట వినరు అనేసి ఏడుస్తా ఉంటాడు. ఈ గ్యాప్‌లో మనకి ఫాదర్ మాస్గస్ వాయిస్ వినిపిస్తా ఉంటది. ఓరి మూర్ఖుడా! నీకా దేవుడంటే అసలు భయం లేదు గదా! ఇదిగో ఇదే ఆ హెవెన్ యొక్క వెంజెన్స్ అనేసి లేస్తాడు. ఈసారి వాడు మొత్తం ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతాడు. ఇంకా ఫుల్ పవర్‌ఫుల్‌గా తయారవుతాడు. వాడి బాడీ మొత్తం స్కేల్స్ వచ్చేస్తాయి. ఇన్ ది నేమ్ ఆఫ్ హెవెన్ ఐ షల్ డెలివర్ పనిష్మెంట్ ఆన్ టు థీ అనేసి అరుస్తాడు. వాడట్లా లేవ్వగానే కిందున్న జనమందరూ మళ్ళీ ఫుల్ హ్యాపీ అయిపోతారు. చూడండి ఫాదర్ మాస్గస్ మళ్ళీ రికవర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన వింగ్స్ కూడా ఫిస్ట్ లాగా తయారైనాయి. మన కోసం ఆ డీమన్ ని ఆయన ఫైట్ చేస్తున్నారు అనేసి అరుస్తా ఉంటారు. ఒక పక్క అదంతా ఫర్నిస్ కూడా చూసి ఫాదర్ మాస్గస్ అసలు ఆ ఫామ్ ఏంటి? అది ఏంజెలిక్ కాదు, ఇట్స్ బిస్టైల్ అనేసి అంటది. అంటే మాన్స్ట్రస్. ఈ గ్యాప్ లో ఆ మాస్గస్ గాడు మాట్లాడుతూ ఉంటాడు. నీ దగ్గర ఎంత పవర్ ఉన్నా అది యూజ్లెస్. బిహోల్డ్ ఇదిగో ఇక్కడునే చూడు ఈ స్క్రిప్చర్సే నీ ఇంప్యూరిటీ నుంచి నన్ను కాపాడాయి. దిస్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఫెయిత్. ఎప్పటి వరకైతే ఈ స్క్రిప్చర్స్ మీద నేను నమ్మకం ఉంచుతానో నువ్వు ఎట్టి పరిస్థితిలో నన్ను హార్మ్ చేయలేవు అనేసి అంటాడు. సో బేసిక్ గా ఆ బుక్కే వాడిని కాపాడిద్దనమాట. అసలు మాస్గస్ యొక్క ఫామ్ ని చూసి జెరోమ్ ఇంకా ఇసిడ్రో షాక్ అయిపోతారు. ఈ గ్యాప్ లో మాస్గస్ గాడు ఆ ట్విన్స్ ఇద్దరికి ఆర్డర్ ఇస్తాడు. వెంటనే వెళ్లి ఆ విచ్ ని పట్టుకోండి అండ్ అదే ప్రాసెస్ లో తన చుట్టూ ఉన్న హెరిటిక్స్ అందరినీ చంపేయండి అని చెప్పి. దాని తర్వాత గట్స్ తో మాట్లాడతాడు. నువ్విక్కడున్నావు అన్న దానికి అర్థం ఏంటంటే నా మిగతా 4 డిసైపుల్స్ ఆ స్వర్గానికి వెళ్ళిపోయారని అని చెప్పగానే ఫుల్ ఏడుస్తాడు. ఇంకా వాడి కళ్ళల్లో నుంచి బ్లడ్ వస్తా ఉంటది. లాస్ట్ కి ఇంకా ఫుల్ కోపంతో నేను నిన్ను ముక్కలు ముక్కలుగా చింపేస్తాను, నా డిసైపుల్స్ కోసం నిన్ను చంపుతాను అని గట్టిగా అరుస్తాడు. గట్స్ గాడేమో రెడీ అవుతాడు ఇంకా స్వాడ్ ని పట్టుకొని. తర్వాత అసలు లేట్ చేయకుండా వాడిని స్ట్రైక్ చేస్తాడు. కానీ అసలు మాస్గస్ కి ఏం కాదనమాట. దాంతో గట్స్ గాడు లోపల అనుకుంటాడు, వాట్ ఎ టఫ్ బాస్టర్డ్, వీడొక అపాస్టిల్ అంత పవర్ఫుల్ గా ఉన్నాడు. ఒకవేళ నేను జాగ్రత్తగా ఉండకపోతే వీడు దానికన్నా పవర్ఫుల్ గా మారతాడేమో అనేసి అనుకుంటాడు. ఈ మాస్గస్ గాడేమో అలానే చాంట్ చేస్తా ఉంటాడు. ఒక పక్కన ఆ ట్విన్స్ ఇద్దరు కాస్కా దగ్గరికి వెళ్ళిపోతా ఉంటారు. గట్స్ గాడికి భయం వేస్తది. దాంతో వెనక్కి తిరిగి చూస్తాడు. ఈ మాస్గస్ గాడేమో గట్స్ వైపుకి వస్తానే ఉంటాడు. ఎస్ అలాగే వెనక్కి తిరుగు అని చెప్పి వాడి వింగ్స్ తో కొట్టడం స్టార్ట్ చేస్తాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి బిస్టైల్ ప్రీస్ట్ పార్ట్ 2. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి కింద కమాండర్ అజాన్ ని చూపిస్తారు. వెనకాలన్న సోల్జర్స్ అందరూ ఫుల్ భయపడతా ఉంటారనమాట. అసలు ఎటువంటి ఉపయోగం లేదు కమాండర్, వీళ్ళు ఇలా వస్తూనే ఉంటారు అని అరుస్తూ ఉంటారు. ఈ అజాన్ గాడేమో స్టాండ్ యువర్ గ్రౌండ్, మనమందరము నైట్స్, ఎవరైతే కత్తి పట్టలేరో వాళ్ళ కోసమే మనం ఫైట్ చేస్తున్నాము. ఈ బ్యాటిల్ ఒక నైట్ యొక్క ట్రూయెస్ట్ అంబిషన్ ఏంటని ప్రజలందరికీ చూపిస్తుంది. ఈ మూమెంట్ లో జస్టిస్ ని నిలబెట్టకపోతే ఇంకేం చేస్తాం చెప్పండి అనేసి అడుగుతాడు. దాని తర్వాత ఆ బ్లాక్ కలర్ సోల్స్ ని చూస్తాడు. ఆ మాన్స్టర్స్ ని ఆపుతున్న ఆ ఫ్లేమ్స్ ఏవైతే ఉంటాయో అవి స్లోగా తగ్గిపోతా ఉంటాయన్నమాట. ఓరి దేవుడా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని వాడు కూడా భయపడతాడు లాస్ట్ కి. నెక్స్ట్ మనకి మళ్ళీ మాస్కస్ గాని చూపిస్తారు. వాడి ఫెదర్స్ తో కొడతా ఉంటాడన్నమాట. గాడ్స్ 1000 ఫిస్ట్ క్యానన్ అని చెప్పి ఏదో అటాక్ చేస్తాడు. మొత్తం 360 డిగ్రీస్ నుంచి గట్స్ అని కొడతానే ఉంటాడు. ఒక పక్క కాస్కా దగ్గరికి ఆ ట్విన్స్ గాళ్ళు వచ్చేస్తా ఉంటారు. ఈ మాస్కస్ గాడేమో స్లోగా నోరు తెరుస్తా ఉంటాడన్నమాట. అదే ఆ ఫైర్ అటాక్ ఉంటది కదా. నెక్స్ట్ ప్యానెల్ లో గాడ్ బ్రెత్
బ్రెత్ అని చెప్పి మొత్తం నిప్పులు కక్కుతాడు. అదంతా చూసి ప్రజలందరూ గట్టి గట్టి అరుస్తా ఉంటారు. గట్స్ గాడు నిప్పులో కాలిపోతా ఉంటాడు. కాస్కా దగ్గరికి ఆ ట్విన్స్ వెళ్తా ఉంటారు. సడన్ గా ఏమైతుందేమో గాని ఆ ట్విన్స్ మాస్కులు రెండు కాలిపోతాయి. దాంతో వాళ్ళిద్దరు ఆగిపోతారు. అండ్ మాస్కస్ గాడు షాక్ అయిపోతాడు. గట్స్ గాడేమో ఇంకా అక్కడే ఉంటాడు. నీ దేవుణ్ణి నీ నమ్మకాల్ని నా మీద రుద్దకు అనేసి అంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో మనకు కనిపిస్తుంది మాస్కస్ గాడు నోట్ లోపల పెడతాడు ఈడ సాడ్ ని. సో బేసిక్ గా దాంతో డిఫ్లెక్ట్ చేస్తాడనమాట ఆ ఫ్లేమ్ మొత్తాన్ని. దీంతో నువ్వు ఇంకొకసారి ఎప్పటికీ నీ చెత్త బోధనలు ఎవరికి చెప్పలేవు. బయట నుంచి నువ్వు చాలా టఫ్ గా కనిపిస్తున్నావు కానీ హౌ అబౌట్ ఇన్సైడ్ అని చెప్పి కత్తిని ముందుకు స్ట్రైక్ చేయబోతాడు. కానీ మాస్కస్ గాడు కత్తిని కొరికేస్తాడు. గట్స్ గాడు లాగుదామని ట్రై చేస్తాడు కానీ అసలు అది ఇంచు కూడా కదలదు. ఈ మాస్కస్ గాడేమో అరుస్తా ఉంటాడు. ఇలానే అయితే ఆ దేవుడిచ్చిన ఆర్మర్ ని నువ్వు ఎప్పటికీ స్మాష్ చేయలేవు. ఇదిగో చూడు ఇప్పుడు నీ సాడ్ ని కూడా ముక్కలు ముక్కలు చేసేస్తా అని అంటా ఉంటాడు. ఇంకా గట్స్ గాడు లాగలేక ఒక చిన్న డాగర్ ని మాస్కస్ కంట్లోకి ఇసురుతాడు. దాంతో వాడు ఆ కత్తిని వదిలేస్తాడు. అలా ఒక పక్క వాళ్ళిద్దరు ఫైట్ కంటిన్యూ అవుతా ఉంటే మళ్ళీ మనకి కాస్ కావాలని చూపిస్తారు. ఈ జెరోమ్ గాడు అంటాడన్నమాట అసలు మనల్ని నోటీస్ చేయడానికే వాళ్ళిద్దరికి టైం లేదు అని చెప్పి. అప్పుడు ఇసిడ్రో అంటాడు ఆ లిజర్డ్ ప్రీస్ట్ గాడిని గట్స్ చూసుకుంటాడు, మనందరం కలిసి ఆ ఇద్దరిని చూసుకుంటే చాలు అని. ఇదంతా చూసి నీనా ఫుల్ భయపడిపోతుంది. లేదు లేదు నేను ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉండకూడదు. ఒకవేళ ఇక్కడే ఉంటే నేను తప్పకుండా చచ్చిపోతాను. అవును దాట్స్ రైట్, నా వల్ల వీళ్ళకి ఎటువంటి ఉపయోగము లేదు. వీళ్ళు చేసే పనుల్లో నేను కేవలం వీళ్ళకి అడ్డుగా ఉంటానంతే అని చెప్పి ఒకసారి కాస్కాన్ చూసేద్ది. సారీ ఐఎమ్ సారీ ఎలిన్ అని చెప్పి పరిగెడతా ఉంటది ఆపోజిట్ సైడ్ కి. అటు సైడ్ ఏమో ఫర్నిస్ వాళ్ళు ఉంటారు కదా, అరే హెరిటిక్ హంటర్స్ ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు నేను ఏం చేయాలి, నా దారి మొత్తం బ్లాక్ అయిపోయింది అనేసి ఎటెల్లాలో అర్థం కాకుండా అక్కడే ఉండిపోద్ది. ఏదో ఆలోచిస్తా ఉంటది. ఈ గ్యాప్ లో ఆ ఇద్దరు ట్విన్స్ వచ్చేసి హే పఫీ హెయిర్ గర్ల్ అలా అటు ఇటు పరిగెట్టడం సేఫ్ కాదు అని చెప్పి తన హెడ్ కట్ చేసేపోతారు. కానీ ఏమైతుందేమో సడన్ గా నీనాకి భయం వేసి గట్టిగా అరుస్తుంది. దాంతో స్లిప్ అయిపోయి కింద పడిపోతుంది. జస్ట్ స్ప్లిట్ సెకండ్ లో బతికిపోద్ది. అట్లా నీనా కింద పడిపోగానే పక్కగాడు అంటాడు ఏం పర్లేదు తను బతికే ఉంది, తన ప్రెజెన్స్ ని నేను గమనించగలుగుతున్నాను అని చెప్పి. ఈ జెరోమ్ గాడేమో ఈ హైట్ నుంచి పడ్డ తర్వాత తను బ్రతికే ఉంటుందని గ్యారంటీ లేదు అని అంటాడు. ఇసిడ్రో గాడేమో ఇంకా ఫుల్ చిరాకు పడతాడు. వీళ్ళేంటి అసలు అటు ఇటు కదులుతూనే ఉన్నారు, అసలు ఒక్క సెకండ్ వాళ్ళు కదలడం ఆపేస్తే ఎంత బాగుంటుందో అని. దాంతో పక్కగాడు ఇసిడ్రోని పట్టుకొని నేను చూసుకుంటాను, నేను ఆ పని చేయగలను అనేసి అంటాడు. ఇసిడ్రో ఇంకా జెరోమ్ తేడాగా చూస్తారు పక్కని, ఐ మీన్ పక్క నమ్మరనమాట. దాంతో పక్కగాడు కోపం వచ్చి సరే అయితే నీకు నచ్చింది చేసుకో నేను వెళ్ళిపోతున్నాను అనేసి పారిపోతా ఉంటాడు. ఈ ఇసిడ్రో గాడు పక్కగాడు కాలు పట్టుకుంటాడు. ఇంకా అట్ దిస్ పాయింట్ ఒక పిల్లి నాకు హెల్ప్ చేస్తానన్నా నేను దాని హెల్ప్ తీసుకుంటాను అనేసి అంటాడు. పక్కగాడేమో అట్ దిస్ పాయింటా అనేసి అడుగుతాడు. దాంతో ఇసిడ్రో గాడు ఇంకేడుస్తాడనమాట. ఓకే ఓకే ఐఎమ్ సారీ, అదిగో చూడు వాళ్ళు వచ్చేస్తున్నారు అనేసి చూపిస్తాడు. దాంతో ఇంకా పక్కగాడు ఎగురుకుంటూ పోతాడు వాళ్ళ దగ్గరికి. చూస్తూ ఉండు లిటిల్ మంకీ, స్కై యొక్క ఛాంపియన్ ఎవరో నీకు చూపిస్తాను అనేసి అంటాడు. దాని తర్వాత ఆ ట్విన్స్ దగ్గరికి వెళ్ళి పక్ స్పార్క్ అని చెప్పి గట్టిగా ఫుల్ బ్రైట్నెస్ తో స్పార్క్ అవుతాడు. దాంతో వాళ్ళిద్దరికి ఏం అర్థం కాదు, ఒక్క సెకండ్ అక్కడే ఆగిపోతారు. ఈ ఇసిడ్రో గాడు లేట్ చేయకుండా పట్ట రెండు రాళ్ళు ఇసురుతాడు. ఆ రాళ్ళు ఈ ట్విన్స్ ఇద్దరి కళ్ళకి తగిలిద్ది. దాంతో వాళ్ళిద్దరు కింద పడిపోతారు. గట్స్ ఇంకా మాస్కస్ అటు సైడ్ తిరిగి చూస్తారు. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా జెరోమ్ గాడు వాళ్ళిద్దరు తలకాయలు నరికేస్తాడు. వాళ్ళని అలాగే వదిలేస్తే చాలా డేంజర్ అని చెప్పి కట్ చేసేస్తాడు జెరోమ్ గాడు. నువ్వు కూడా వాళ్ళంటోడివే కిడ్ అనేసి ఇసిడ్రో గాడి మీద జోకేస్తాడు. ఒక పక్క మాస్కస్ గాడు ఫుల్ కోపంతో అరుస్తాడు. ఇంకా ది ట్విన్స్ వాట్ హ్యావ్ యూ డన్, మీ అందరికి ఆ దేవుడంటే భయం లేదా, యు మీన్ టు అపోజ్ మై హోలీ డ్యూటీస్ టు ది బిటర్ ఎండ్ అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడు అడుగుతాడు ఇంకా నీ దేవుడి కోసము నువ్వు లైట్ వెలిగించాలి అని అనుకుంటే నీ సొంత తలనే ట్రిబ్యూట్ గా ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి, ఈ క్షణం నుంచి నిన్న ఉమెన్ ని ఎప్పటికీ టచ్ చేయనివ్వను అనేసి నుంచుంటాడు మధ్యలో. దాని తర్వాత మనకి కింద చూపిస్తారు ఆ మాన్స్టర్స్ పాక్కుంటూ వచ్చేస్తా ఉంటాయి అనమాట. దాంతో ఈ చాప్టర్ కూడా ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ లో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటది. ఆ మాన్స్టర్స్ వీళ్ళని తినేస్తా ఉంటాయి. ఈ ప్రజలందరూ భయంతో ఒక దగ్గరకు వచ్చేస్తారు. ఏంటి ఆ మాన్స్టర్స్ మళ్ళీ కదలడం స్టార్ట్ చేసినాయి, మన దగ్గరికే వస్తున్నాయి అని చెప్పి అరుస్తూ ఉంటారు. పైనేమో గట్స్ ఇంకా మాస్గస్ ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఈ ప్రజలందరూ అరుస్తూ ఉంటారు అనమాట. ఫాదర్ మాస్గస్ దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడండి, త్వరగా ఇక్కడికి రండి అని అరుస్తూ ఉంటారు. ఈ మాస్గస్ గాడేమో గట్స్ తో ఫైట్ చేస్తా ఉంటాడు. మళ్ళీ ఇంకోసారి ఆ గాడ్ 1000 ఫిస్ట్ క్యానన్ ని అటాక్ చేస్తాడు. గట్స్ గాడు దెబ్బలు తింటూ మళ్ళీ ఆలోచిస్తాడనమాట. ఒకేసారి డాచ్ చేస్తూ వీడిని స్లైస్ చేయడం ఇంపాసిబుల్, ఆ విషయం
పక్కకు పెడితే అసలు నా అటాక్స్ ఏమి వీడి మీద పనిచేయడం లేదు. అండ్ వీడు నా మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నాడు కాబట్టి నేను క్యానన్ ని కూడా లోడ్ చేయలేను అనేసి అనుకుంటా ఉంటాడు. దాని తర్వాత వీడి వీక్ స్పాట్ ఎక్కడుంది అని ఎతుకుతా ఉంటాడు. ఈ మాస్కస్ గాడు గట్టిగా ఒక పంచ్ చేస్తాడు. గట్స్ గాడు గాల్లో ఎగురుతాడు. మొత్తం కింద పడిన తర్వాత లోపల అనుకుంటాడు నా బాడీ మొత్తం ఏదో రాళ్లతో కొట్టినట్టుగా అయిపోయింది అని చెప్పి. తర్వాత ఈ మాస్కస్ గాడు అరుస్తాడు, అదిగో చూడు వాళ్ళందరి మాటలు నీకు వినిపించడం లేదా అని. ఇక్కడికి చేరిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ దేవుడి యొక్క విక్టరీ కోసమే వెయిట్ చేస్తున్నారు. నువ్వు చెప్పేదేంటి? ఈ టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ని నువ్వు పట్టించుకోవా? ఈ ఒక్క ఈవిల్ విచ్ కోసం ఇంతమంది బిలీవర్స్ వాళ్ళ ప్రాణాలని వదులుకోవాలా అనేసి అడుగుతాడు. దాంతో ఇసిరుగాడు అరుస్తాడు ఇంకా గట్టిగా, అసలు తినని కాల్చేయడం వల్ల వాళ్ళందరూ ఎలా సేవ్ అవుతారు అని చెప్పి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అనేసి అరుస్తాడు. పైన పక్కగాడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, వీడు చెప్పేది కూడా కరెక్టే అని చెప్పి. నార్మల్ టైం కన్నా ఇక్కడ చాలానే ఎక్కువగా ఈవిల్ ప్రెజెన్స్ ఉంది. అయినా కూడా ఈ ఈవిల్ అంతా ఈ డైమెన్షన్ లోకి మెటీరియలైజ్ అవ్వడం అనేది ఒక అన్బిలీవబుల్ థింగ్. సో దాని అర్థం ఏంటి? ఒకవేళ బ్రాండ్ ఉన్న వ్యక్తులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అవి కూడా వెళ్ళిపోతాయి కదా అనేసి అనుకుంటాడు. కింద నుంచి ఆ జనం అందరూ తనని చంపేయండి చంపేయండి అని అరుస్తూ ఉంటారు. ఈ ఇసిడ్రోగాడేమో నోరు మూసుకోండి అని చెప్పి మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఉంటాడు. ఈ ప్రజలందరూ మళ్ళీ ప్రే చేస్తూ ఉంటారు, డియర్ లార్డ్ త్వరగా చేయండి, దయచేసి మమ్మల్ని కాపాడండి, ఆ విచ్ ని కాల్ చేయండి అని అరుస్తూ ఉంటారు. దాంతో ఇంకా గట్స్ గాడికి ఫుల్ కోపం వస్తుంది. డోంట్ మేక్ మీ లాఫ్, మీరందరూ ప్రార్థన తప్ప ఏమి చేయలేరు. ఇక్కడున్న వాళ్ళలో ప్రతి ఒక్క వ్యక్తి మీ వరకు ప్రాబ్లం వచ్చినా కూడా బో డౌన్ చేయడం తప్ప మీరేం చేయలేరు. టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ జస్ట్ ఒక్క ఉమెన్ ని పట్టుకొని వేలాడకూడదు అనేసి అంటాడు. ఆ మాటలు వినగానే మాస్గస్ గాడికి ఫుల్ కోపం వస్తుంది. ప్రేయర్ అనేది ఫెయిత్, ప్రేయర్ అండ్ డివోషన్ ఆఫ్ ఆల్ టు గాడ్, దాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఫెయిత్ అనేసి అరుస్తాడు. ఓ ఆరోగెంట్ మ్యాన్, నీకు అసలు ప్రేయర్ అంటే ఏంటో కూడా తెలీదు, రిపెంట్ అనేసి అటాక్ చేస్తాడు మళ్ళీ. అదే టైంకి గట్స్ గాడికి మాస్కస్ చెస్ట్ లో ఉన్న బుక్ దగ్గర ఒక చిన్న టేర్ కనిపిస్తుంది. అది ఇంకా ఫుల్ గా హీల్ అవ్వలేదన్నమాట. గట్స్ గాడు ఏదో రకంగా డిఫెండ్ చేసుకుంటా ఉంటాడు. ఈ మాస్కస్ గాడేమో చిత్తగొడుతూనే ఉంటాడు. రకరకాల అటాక్లు ఇస్తా ఉంటాడు అన్నమాట. గాడ్స్ ప్రెషర్ అని చెప్పి ఏదేదో అటాక్ చేస్తూ ఉంటాడు. ఇసిడ్రో, కాస్కా, సర్పికో అందరు భయంతో చూస్తూ ఉంటారు ఏమైతుందని. ఈ గ్యాప్ లో ఈ మాస్కస్ గాడేమో మళ్ళీ ఆ గాడ్ ఫ్లేమ్ ఇద్దామని చెప్పి రెడీ అవుతా ఉంటాడు. నీ బాడీ ఈ ఫ్లేమ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ లో కాలిపోతున్నప్పుడు నీ సోల్ కోసం ఎత్తుక్కో, ఆ దేవుణ్ణి నమ్మని నీలాంటి వ్యక్తికి ఎప్పటికీ ఒక మిరాకిల్ కనిపించదు అనేసి అంటాడు. అప్పుడు గట్స్ గాడు స్లోగా లేస్తా ఉంటాడు. ఏదో ఒక మైటీ మిరాకిల్ కోసం ఎదురు చూస్తూ ఉండే బదులు నువ్వు నీ సొంత బాడీ గురించి ముందు దిగులు పడాలి. ఒకసారి చూసుకో, ఇప్పుడు నువ్వున్న ఫామ్ నా ప్రతి అటాక్ ని ఆపలేకపోయింది అనేసి అంటాడు. నీ ఫెయితే నీ ఆర్మర్ అయ్యుండొచ్చు, కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ అదే నీ మోస్ట్ వల్నరబుల్ స్పాట్ అనేసి అంటాడు. అప్పుడే మనకు ఆ బుక్ కనిపిస్తుంది. గట్స్ గాడు ఆ స్పైకీ బాంబ్స్ అన్నిటిని గుచ్చేస్తాడు. మాస్గస్ రియాక్ట్ అయ్యే గ్యాప్ లో అవన్నీ పేలిపోతాయి అనమాట. నెక్స్ట్ అసలు లేట్ చేయకుండా గట్స్ గాడు కత్తితో నరికేస్తాడు. మాస్గస్ గాడి స్కేల్స్ ఒక్కొక్కటి ఊడిపోతా ఉంటాయి. కట్ అవుతుందిరా అని చెప్పి అటాక్ చేస్తూనే ఉంటాడు ఇంకా గట్స్. లాస్ట్ కి మాస్గస్ గాడి చెస్ట్ మీద చాలా పెద్ద టేర్ వస్తుంది. దాంతో ఇంకా గట్స్ గాడు గట్టిగా అరుస్తాడు, ఒకవేళ నువ్వు ఆ దేవుని చూస్తే నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పు అని అరుస్తాడు. కట్ చేస్తే లాస్ట్ ప్యానల్ లో మాస్కస్ గొంతులు దింపేస్తాడు కత్తిని. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి టైడల్ వేవ్ ఆఫ్ డార్క్నెస్. ఈ చాప్టర్ లో మళ్ళీ కంటిన్యూషన్ ఉంటది. మాస్కస్ గాడు గొంతులో దిగినా కూడా ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. ఓ లార్డ్ గాడ్, ఇప్పుడు నేను నీ దగ్గరికి రాబోతున్నాను, బట్ అట్లీస్ట్ నాతో పాటు మీ ఎనిమిని కూడా తీసుకొస్తాను. నాలో ఉన్న లాస్ట్ ఫ్లేమ్ ఈ ఈవిల్ ని మింగేస్తుంది అని స్లోగా అటాక్ చేయడానికి స్టార్ట్ అవుతా ఉంటాడు. గట్స్ గాడిని గట్టిగా పట్టేసుకుంటాడు. గట్స్ గాడేమో నేనేమి నీ దేవుడి దగ్గరికి రావాలనుకోవట్లేదు, నువ్వు అంతగా ప్రేమించే ఆ దేవుడి దగ్గరికి వెళ్లే టైం నీకొచ్చిందేమో, కానీ నాకింకా రాలేదు, ఫ్లై యువర్ ఓన్ యాస్ టు హెవెన్ అని చెప్పి వాడిని లేపేస్తాడు. కొంచెం కూడా లేట్ చేయకుండా కింద కిసిరేస్తాడు. ఈ మాస్కస్ గాడు ఆ జనం మీద పడతా ఉంటాడనమాట. ఇంకా ఆ సెకండ్ లో వాడి ఆర్మర్ మొత్తాన్ని మాస్కస్ వదిలేస్తాడు. అవన్నీ ఫెదర్స్ లాగా మారిపోతాయి. ఆ జనం మధ్యలో కింద పడిపోతాడు మాస్కస్. వీళ్ళందరూ స్టన్ అయిపోతారు. ఫర్నిస్ ఏమో పైనుంచి చూస్తూ ఉంటది. ఆ జనం మధ్యలో ఉన్న ఒక చిన్న బచ్చాడు మదర్ ది ఏంజల్ డైడ్ అనేసి అంటాడు. దాంతో ఇంకా మదర్ గట్టిగా అరుస్తుంది. వాళ్ళ చుట్టుపక్కల నుంచి ఆ డీమన్స్ వచ్చేసి ఈ
మనిషిని తినేస్తా ఉంటాయి. ఈ ప్రజలందరూ ఆ మాన్‌స్టర్స్ మధ్యలో క్రష్ అయిపోతా ఉంటారు. స్లోగా ఆ మాన్‌స్టర్స్ ఈ ప్రజలందరిని అబ్జర్వ్ చేసేసుకుంటా ఉంటాయి. లాస్ట్‌కి మనకొక పెద్ద మెగా ప్యానెల్‌ని చూపిస్తారు. అక్కడ ఆ ప్రజల అందరి ఎమోషన్స్‌ని చూపిస్తా ఉంటారు. ఒక్కొక్కడు కోపంగా ఉంటాడు. కొంచెమందేమో ఫుల్ భయపడతా ఉంటారు. కొంచెంమంది దేవుడిని తలుచుకుంటా ఉంటారు. కొంచెంమందికి పెయిన్ వస్తా ఉంటది. కొంచెంమంది చావాలనుకోవట్లే అని అరుస్తా ఉంటారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఎమోషన్ అన్నమాట. అసలు వేరే లెవెల్ ఉంటది ఈ ప్యానెల్ అయితే. ఇంతకీ ఇదంతా పైనుంచి ఇసిడ్రో గాడు చూస్తా ఉంటాడు. ఆ జఫా గాడేమో వావ్ అంటాడు. కిందున్న జనమందరూ తనని చంపేయండి. దయచేసి తనని చంపేయండి. ఐ బెగ్ యూ అని అరుస్తా ఉంటారు. ఈ ఇసిడ్రో గాడేమో నోరు మూసుకోండి అని అరుస్తాడు. వాళ్ళు కళ్ళు మూసి తెరిసే గ్యాప్‌లో ఆ మాన్‌స్టర్స్ వాళ్ళందరిని తినేస్తాయి. ఎనకాల నుంచి కాస్క ఏదో చెప్తా ఉంటది. ఊ అని చెప్పి. ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే తనకి మొత్తం ట్రెమర్స్ వస్తా ఉంటాయన్నమాట. తను షేక్ అయిపోతా ఉంటది. ఈ పక్కగాడు ఏమైంది కాస్క నువ్వు బానే ఉన్నావా అని దగ్గరికెళ్ళి అడుగుతాడు. వెంటనే పక్కుని కొట్టేస్తది. దాంతో గట్స్ గాడు వచ్చి పట్టేసుకుంటాడు. గట్స్‌ని కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తది కాస్క. కాకపోతే గట్స్ గాడు గ్యాప్ ఇవ్వకుండా గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇంకా తనేం చేయలేకపోతది. దాని తర్వాత ఒక ఫైనల్ లాస్ట్ ప్యానెల్ చూపిస్తారు. ఇదైతే క్రేజీ ఉంటది. యాజ్ ఇట్ ఈస్ చూడడానికి ఎక్లిప్స్ ని రిప్రజెంట్ చేస్తా ఉంటది. మధ్యలో ఆ గుడ్డుగాడు ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. దీని పేరు వచ్చి టైడల్ వేవ్స్ ఆఫ్ డార్క్నెస్ పార్ట్ 2. ఈ చాప్టర్ లో మళ్ళీ మనకు అదే కనిపిస్తది. ఆ మాన్స్టర్స్ ఈ మనుషులందరినీ తినేస్తాయి. అబ్జర్వ్ చేసేసుకుంటే మొత్తం. నెక్స్ట్ ఆ గుడ్డుగాడు మాట్లాడుతా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరినీ ఆ మాన్స్టర్స్ డైజెస్ట్ చేసేసుకుంటాయి. ఎవరైతే నన్ను తరిమేశారో, ఎవరైతే నన్ను కొట్టారో వాళ్ళందరూ డిజాల్వ్ అయిపోతారు. ఇప్పుడు నా ప్రపంచం అంతా మాయమైపోబోతుంది నాతో సహా. ఇదంతా నీకు వినిపిస్తుందా మిస్‌షేపెన్ చైల్డ్? అదే ది రోరింగ్ లుల్లబై ఆఫ్ డెత్ అనేసి అడుగుతాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ జనమందరిని చూపిస్తారు మనకి. వీళ్ళందరూ అందరూ టవర్ వైపుగా పరిగెట్టండి అని అరుస్తా ఉంటారు. ఇంతకీ ఏంట్రా అంటే టవర్ లోపల నుంచి కూడా మాన్స్టర్స్ వచ్చేస్తా ఉంటాయి. దాంతో అసలు ఈ జనంకి ఏం చేయాలో అర్థం కాదు. మొత్తం వెనక నుంచి తిరిగి పైకెళ్దాము అనేసి అనుకుంటారు. ఒక పక్క వైస్ కమాండర్ గారికి వేరే సోల్జర్ చెప్తాడన్నమాట. వైస్ కమాండర్ ఈ క్రౌడ్ టవర్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అని చెప్పి, అండ్ వేరే ఎస్కేప్ రూటే లేదు అని చెప్పి, మనకు కూడా వేరే ఛాన్స్ లేదు. మనం కూడా ఇప్పుడు విత్‌డ్రా అవ్వాలి. ఇక్కడున్న నైట్స్ అందరూ రిట్రీట్ అవుతున్న జనాన్ని కాపాడండి అనేసి అరుస్తాడు అజాన్. అప్పుడు ఆ సోల్జర్ ఏమో కానీ మాన్స్టర్స్ టవర్ లో కూడా ఉన్నాయి అనేసి అరుస్తాడు. అప్పుడు అజాన్ గాడేమో దీనికన్నా అవే బెటర్ అనేసి చెప్తాడు. ఎవరు భయపడకండి, ఎంత మందిని వీలైతే అంత మందిని లోపలికి పంపించేయండి అని అరుస్తాడు. ఈ గ్యాప్ లో ఒక సోల్జర్ గాడు వైస్ కమాండర్ అని గట్టిగా అరుస్తాడు. అజాన్ ఇట్లా వెనక్కి తిరగంగానే అక్కడున్న గేట్స్ క్లోజ్ అయిపోతా ఉంటాయి. లోపల జనం అందరూ అరుస్తూ ఉంటారన్నమాట. గేట్స్ ని మూసేయండి అని చెప్పి. ఇక్కడ ఈ అజాన్ గాడేమో లేదు ఆగండి, ఇంకా చాలా మంది ఉమెన్ చిల్డ్రన్ ఇంకా ఇక్కడే ఉన్నారు, హోల్డ్ ఆన్ అని అరుస్తా ఉంటాడు. కానీ లోపల ఉన్నోళ్ళు అసలు ఆపనే ఆపరు. లాస్ట్ కి ఆ డోర్ మొత్తాన్ని మూసేస్తారు. అసలు ఏం చేశారా వీళ్ళు అనేసి లోపల అనుకుంటా ఉంటాడు అజాన్. వెనకాలేమో ఆ మాన్స్టర్ వచ్చేస్తా ఉంటది. దాంతో ఆ సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి నీనని చూపిస్తారు. అంత హైట్ నుంచి కింద పడేసరికి తన కాలు బెనికిద్ది. ఇది చాలా నొప్పొస్తుంది, ప్రాబబ్లీ ఇది విరిగిపోయిందేమో అని అనుకుంటది లోపల. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి, నేను లేట్ చేస్తే ఆ మాన్స్టర్స్ నన్ను తినేస్తాయి అని భయపడతా ఉంటది. దానివల్ల పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకొని స్లోగా వెళ్దామని ట్రై చేస్తా ఉంటది. కానీ ఒక రాయి తగిలి కింద పడిపోద్ది. దాంతో తనకి మళ్ళీ ఫుల్ పెయిన్ వస్తది. ఇంకా గట్టిగా అరుస్తది ఎవరైనా ఉన్నారా అని. ముందుకు చూస్తే అక్కడ చాలా మంది జనం కనిపిస్తారు. నేను నడవలేకపోతున్నాను, దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండి అని అడుగుతది. కానీ ఆ జనాన్ని చూసి ఫుల్ సైలెంట్ అయిపోద్ది. వాళ్ళందరూ దీన్ని తొక్కేసే లోపు లూకా వచ్చి తినని కాపాడేస్తది. ఉఫ్, దాట్ వాస్ క్లోజ్. స్ప్లిట్ సెకండ్ లో నిన్ను గేదెలాగా తొక్కొని వెళ్ళిపోయేవాళ్ళు అనేసి అంటది. సారీ ఐఎమ్ లేట్, నువ్వు బానే ఉన్నావా అనేసి అడిగిద్ది. ఈ నేనేమో లూకా నువ్వా అని అడిగిద్ది. అప్పుడు ఈ లూకా అంటా ఉంటది ఇట్లా, చూస్తుంటే ఎలీన్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నట్టున్నారే, నువ్వు ఆ పైనుంచి పడిపోయినప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు అనేది చెప్తా ఉంటది. ఈ నేనేమో ఏడుస్తా ఉంటది ఇంకా లూకా అని చెప్పి. దాంతో ఇంకా ఈ లూకా కమాన్ ఇప్పుడు ఈ రియూనియన్ లో పడి ఏడుస్తూ ఉండేందుకు మనకు టైం లేదు అని చెప్పి లేపుతా ఉంటది. ఈ గ్యాప్ లో అక్కడున్న డోర్స్ పగిలిపోతాయి మొత్తం. దాంతో ఇంకా నీనాని పట్టుకొని నువ్వు నుంచోగలవా అనేసి అడిగిద్ది. ఆ నీనా ఏమో కానీ నేను పరిగెట్లేను అని చెప్పిద్ది. దాంతో లూకాకి ఏం అర్థం కాదు. పక్కనే ఒక పెద్ద వైన్ బ్యారెల్ కనిపించిద్ది. ఈ బ్యారెల్ లోపలికి వెళ్ళిపో నీనా అనేసి చెప్పిద్ది. ఏం జరిగినా కూడా దీనిలో నుంచి బయటకు రాకు అనేసి అంటది. ఆ నీనా ఏమో లేదు నేను చేయలేను అని భయపడతా ఉంటది. లూకా మరి నువ్వేం చేస్తావు అని అడుగుతా ఉంటది. లూకా ఏమో నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి ఆ లిడ్
మూసేయడానికి ట్రై చేస్తది. కానీ నీనా ఇంకా ఏడుస్తా ఉంటదనమాట. "నేను నిన్ను ఒంటరిగా వదిలేయను. నాకు చాలా భయంగా ఉంది. అసలిది ఇంపాసిబుల్. నన్ను వదిలేసి ఎక్కడికి ఎళ్ళిపోకు" అని ఏడుస్తా ఉంటది. దాంతో లూకా ఇంకా ఆ బ్యారెల్ క్యాప్‌తో కొట్టిద్ది. ఒక్క బ్యారెల్‌లో ఇద్దరు పట్టరు. అండ్ ఒకవేళ నేను కూడా లోపలికొస్తే ఈ మూత ఎవరు పెడతారు చెప్పు అనేసి అంటది. అయినా నువ్వేం భయపడకు. ఒకవేళ మొత్తం మునిగిపోయినా కూడా ఈ బ్యారెల్స్ ఫ్లోట్ అవుతాయి అంతే అనేసి చెప్పిద్ది. దాని తర్వాత ఆ లిడ్ మూసేస్తూ ఒకవేళ నువ్వు నిజంగా ఒక కవర్డ్ అయితే చాలా సైలెంట్‌గా ఉండు. అబ్సల్యూట్‌లీ క్వైట్. కనీసం ఊపిరి తీసుకుంటున్నట్టు కూడా శబ్దం రాకూడదు. సమ్‌వన్ లైక్ యూ మైట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ బీ ది మోస్ట్ స్టబ్బర్న్ సర్వైవర్ అనేసి చెప్పిద్ది. ఈ నినా ఏమో లూకా అని ఏడుస్తూనే ఉంటది. లాస్ట్‌కి తిను లిడ్ మూసేస్తది. దాని తర్వాత వెనక్కి తిరిగి చూస్తది. ఆ మాన్స్టర్స్ అన్నీ లోపలికొచ్చేస్తాయి. ఈ నినా ఏమో లోపలే కూర్చొని లూకా అని భయపడతా ఉంటది. దాంతో సీన్ కట్. మళ్ళీ మనకి పైన చూపిస్తారు. ఈ ఇసిడ్రో గాడు భయపడతా ఉంటాడు. వామ్మో! వాళ్ళు డోర్ పగలగొట్టుకొని లోపలికొచ్చేసినారు. ఇప్పుడు ఆ మాన్స్టర్స్ పైకి కూడా ఎక్కేస్తాయి. ఓరి దేవుడా! మనం ఏం చేయాలి అని భయపడతా ఉంటాడు. అప్పుడే ఎనకాలున్న సర్పికో గాడు ఫైర్ అదిగో చూడండి అని చూపిస్తాడు. అటువైపు చూడగానే అక్కడ వాళ్ళకి ఫాదర్ మోస్గస్ యొక్క బాడీ కనిపిస్తది. వాడి బాడీ మొత్తం కాలిపోతా ఉంటది. అండ్ ఆ మంట దగ్గరికి ఆ మాన్స్టర్స్ రావన్నమాట. అదంతా చూసిన తర్వాత ఈ ఇసిడ్రో గాడు అంటాడు, అచ్చా ఓకే. అయితే ఈ మాన్స్టర్స్ అందరూ ఫైర్ ని అవాయిడ్ చేస్తాయన్నమాట. ఈ ఏంజెల్ గాడు బ్రతుకున్నప్పుడు కన్నా చచ్చినప్పుడే బాగా యూజ్ అవుతున్నాడే అనేసి అంటాడు. ఈ ఫర్నిస్ ఏమో కొంచెం సాడ్ గా ఫీల్ అయ్యిద్ది. ఈ గ్యాప్ లో గట్స్ గాడు వుడెన్ స్టిక్స్ ని తీసుకొచ్చి కింద పడేస్తాడు. ఎవరైతే బ్రతికే ఉండాలనుకుంటున్నారో ఈ స్టిక్స్ ని పట్టుకోండి అని చెప్పి. అప్పుడు సర్పికో గాడు అంటాడు, అబ్బా నాకు ఫైర్ అంటే భయం కానీ నాకు వేరే చాయిసే లేనట్టుగా ఉంది అని. అప్పుడు ఈ జెరోమ్ గాడేమో హే పాల్ మేబీ మనం ఈ టవర్ ని వదిలేసి వెళ్ళిపోతే బెటర్ ఏమో అనేసి అంటాడు. అప్పుడు గట్స్ గాడు చెప్తా ఉంటాడు, ఒక పక్క ఒక చిన్న దారం లాంటి దాన్ని కాల్చడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఈ టవర్ ని వదిలేసి వెళ్తే సీదా మాన్స్టర్స్ కి లంచ్ అయిపోతాము. ఎందుకంటే అక్కడే ఎక్కువగా మాన్స్టర్స్ ఉన్నాయి. ఈ క్యాసిల్ యొక్క గేట్స్ ని పగలగొట్టుకుని వచ్చిన మాన్స్టర్స్ దగ్గర నుంచి తప్పించుకొని షెల్టర్ కి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్. ఆ విషయం పక్కకు పెడితే ఇంకొద్ది సమయంలో సూర్యుడు ఉదయిస్తాడు. ఈదర్ అది మాయమైపోవాలి ఆర్ దాని పవర్ అయినా వీక్ అవ్వాలి. టవర్ లోపలికి లైటే రాదు అసలు. ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లోకే ఫస్ట్ సన్ రేస్ పడతాయి. ఒకవేళ మనం పొద్దున వరకు సర్వైవ్ అవ్వగలిగితే మనం గెలిచినట్టే. వీఆర్ గోయింగ్ టు సర్వైవ్ అనేసి అంటాడు. ఇదంతా ఒక పక్క ఫర్నిస్ చూస్తా ఉంటది. తన లోపల అనుకుంటా ఉంటది, అసలు ఎలా ఈ వ్యక్తి ఇలా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నాడు ఇన్ దిస్ హోప్లెస్నెస్. ఎక్కడైతే ఏ మనిషి కూడా ఎటువంటి హోప్ ని పట్టుకొని వేలాడలేడో అట్లాంటి ప్లేస్ లో వీడు సర్వైవింగ్ గురించి ఎలా మాట్లాడుతున్నాడు. ఎంతో ప్రిసైజ్ గా అదేదో నిజంగానే బ్రతుకుతాడన్నట్టుగా హౌ కెన్ హిస్ వాయిస్ సౌండ్ సో రియాష్యూరింగ్ టు మై ఇయర్స్ అనేసి అనుకుంటది. దాని తర్వాత గట్సాడు లోపల అనుకునే మాటలు వినిపిస్తాయి. సిన్స్ దట్ డే ఐ హావ్ వరీడ్ ఐడ్ బీన్ వాండరింగ్ ది నైట్. కానీ నేను మర్చిపోయాను నిజానికి ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయిస్తాడని. ఫర్ దాట్ ఐ యామ్ మచ్ బెటర్ ఆఫ్ దెన్ ఐ వాస్ దెన్ అనేసి అనుకుంటాడు. ఈ గ్యాప్ లో వాళ్ళున్న కారిడార్ మీద కూడా ఆ మాన్స్టర్స్ పాకేస్తాయి. దాంతో సీన్ కట్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి రెసొనెన్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో గట్స్ వాళ్ళందరూ కలిసి ఆ మాన్స్టర్స్ ని కాల్చేయడానికి ట్రై చేస్తారు. ఆ మాన్స్టర్స్ కూడా భయంతో అక్కడే ఆగిపోతారు. ఇసిడ్రో గాడేమో డామెట్ మనం ఎన్ని మాన్స్టర్స్ ని కాల్చినా కూడా అవి వస్తూనే ఉన్నాయి, అసలు యూజే లేదు అని అంటాడు. ఈ పక్కగాడేమో మొత్తం పిచ్చోలా బిహేవ్ చేస్తా ఉంటాడు. కమాన్ మీ అందరినీ కాల్ చేస్తాను ఎక్స్ప్లోడింగ్ ఫైర్ చెస్ట్నట్ అనేసి పిచ్చి పిచ్చి అటాకులు చేస్తూ ఉంటాడు. బై మిస్టేక్ ఇసిడ్రో గాని కూడా కొట్టేస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో చిన్న డిస్కషన్ అవుతుంది. అదేంటంటే అసలు ఇంతకీ ఇదేంటి అని ఇసిడ్రో అడుగుతాడు. అప్పుడు ఆ పక్కగాడు చెప్తాడు, ఇదంతా ఇక్కడ ప్లేగ్ వల్లనో లేదా టార్చర్ వల్లనో చనిపోయిన వారి ఆత్మల డిమోనిక్ ఫామ్ అని. ఇక్కడున్న ప్రజలందరి ఫీలింగ్స్ ని ఇది అబ్జర్వ్ చేసుకొని స్లోగా పెరుగుతుంది. ఈ మాన్స్టర్ నిండా ఆ ప్రజలందరి బాధ అండ్ వాళ్ళ డిజైర్ ఫర్ సాల్వేషన్ మాత్రమే ఉంది అని చెప్పిద్ది. అప్పుడు ఇసిడ్రో గాడు అడుగుతాడు, ఒకవేళ ప్రపంచంలో బాధతో చనిపోయిన వాళ్ళందరూ ఇలానే మారిపోతే ప్రపంచం నిండా ఈ చెత్తతో నిండిపోతుంది కదా, అలాంటప్పుడు కేవలం ఈ ప్లేస్ మాత్రమే ఎందుకు ఇలా ఉంది అనేసి అడుగుతాడు. అప్పుడు పక్కగాడు వెల్ అనేసి ఏం చెప్పలేకపోతాడు. ఒకసారి గట్స్ ఇంకా కాస్కాన్ చూస్తాడు. వాళ్ళ బ్రాండ్ దగ్గర నుంచి బ్లడ్ వస్తా ఉంటది. నెక్స్ట్ మనకి ఫర్నిస్ ని చూపిస్తారు. తన లోపల అనుకుంటది,
వాడు చెప్పేది కరెక్టే. అసలు ఇలాంటి ఒక థింగ్ ఉండకూడదు. ఇట్ మజంట్ ఎగ్జిస్ట్ అనేసి అనుకుంటది. ఇదంతా ఆ రోజులానే జరుగుతుంది. ఇదంతా నిజమేనా అనేసి అనుకుంటది. ఈ గ్యాప్‌లో ఆ మాన్‌స్టర్స్ అన్నీ కలిసి స్ట్రెచ్ అయితాయన్నమాట. అప్పుడే గట్స్ గాడు ఆ స్పైకీ బాంబ్స్ లాంటి వాటిని ఇసిరేస్తాడు. ఆ మాన్‌స్టర్ మొత్తం పేలిపోతది. ఆ హెడ్ పీస్ వచ్చి ఫర్నీస్‌ని తినబోతది కానీ గట్స్ గాడు కొట్టేస్తాడు దాన్ని. ఫర్నీస్ గట్స్ వైపుకి అలానే చూస్తది. దాంతో గట్స్ గాడు అరుస్తాడింకా. "నీకు చావాలని లేకపోతే మాకు హెల్ప్ చేయడానికి ట్రై చెయ్యి" అనేసి అంటాడు. ఆ సర్పికో గాడు లేడీ ఫర్నీస్ అని చెప్పి తనని పైకి లేపుతాడు. ఈ ఫర్నీస్ గట్స్ ని చూసి ఇట్లా అనుకుంటా ఉంటది. అసలు ఆ ఓవర్‌వెల్మింగ్ నైట్‌మేర్ ని ఎటువంటి భయం లేకుండా వెనుదిరగకుండా వాడెలా ఎదుర్కొంటున్నాడు అని చెప్పి. ఈ గ్యాప్ లో వాళ్ళ వెనకాల నుంచి కూడా వచ్చేస్తాయి ఆ డీమన్స్. ఈ సర్పికో గాడేమో లేడీ ఫర్నీస్ నా వెనకొచ్చేయండి అనేసి పిలుస్తాడు. ఆ ఫర్నీస్ ఏమో ఓ లార్డ్ అని చెప్పి ప్రే చేయడం స్టార్ట్ చేస్తది. గట్స్ గాడికి ఫుల్ కోపం వస్తది ఇంకా. డోంట్ ప్రే, ఒకవేళ నువ్వు ప్రే చేస్తే నీ చేతులు క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు నీ చేతిలో ఏముందో చూసుకో అనేసి ఒకసారి గుర్తు చేస్తాడు. దాంతో తనింక గట్టిగా పట్టుకుంటది ఆ స్టిక్ ని. సర్పికో గాడు కూడా ఇంకేం అనడు, సైలెంట్ గా ఉంటాడు. తనకు ఫుల్ ఆయాసం వస్తా ఉంటది ఒక పక్క. లాస్ట్ కి ఇంకా వాళ్ళు ముగ్గురు కలిసి వెనకాల నుంచి వస్తున్న మాన్స్టర్స్ ని ఆపడానికి ట్రై చేస్తా ఉంటారు. ఒక పక్క మనకి నీనని చూపిస్తారు. తనేమో ఆ టబ్ లోపలే ఉంటది ఇంకా. ఆ బ్యారెల్ ఆ మాన్స్టర్స్ మధ్యలో ఫ్లోట్ అయితా ఉంటది. తనింకా ఫుల్ భయపడతా ఉంటదన్నమాట. ఇంకా చాలు, నా వల్ల కాదు, నేనిప్పుడు స్మాష్ అయిపోబోతున్నాను, ఐఎమ్ డెడ్, ఐఎమ్ డెడ్, ఐఎమ్ డెడ్ అనేసి భయపడతా ఉంటది. దాని తర్వాత ఇంకా చాలు, నేను బయటకెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి పైన లిడ్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తది. కాకపోతే తనకు సడన్ గా దగ్గొస్తది. గట్టిగా దగ్గిన తర్వాత చూసుకుంటే చాలా బ్లడ్ ఉంటది అక్కడ. అరే కొంపదీసి నేను ఇలానే చచ్చిపోబోతున్నానా అనేసి కొంచెం భయపడతది. దాని తర్వాత లేదు లేదు, నాకు ఇంకా తెలీదు, నేను ఎంతగా భయపడతానో అంతగా ఇంకా బతికే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ నేనెంత బ్లడ్‌ని దగ్గుతానో, ఆ బ్లడ్ అంతే వామ్‌త్‌గా ఉందని నాకర్థమవుతుంది. అవును, నేను ట్రై జేస్తాను. లూకా కోసం ట్రై జేస్తాను అని జెప్పి లూకా చెప్పిన మాటలు గుర్తెచ్చుకుంటా ఉంటది. అవును, నాకు చాలా భయంగా ఉంది. కానీ దాని అర్థమేంటి? నేను బ్రతకాలనుకుంటున్నాను అని జెప్పి అనుకుంటది. దాంతో ఆ సీన్ కట్. నెక్స్ట్ మనకి ఆ జనాన్ని చూపిస్తారు. ఒక్కొక్కడి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్‌లుంటాయి బ్రో. అసలా ఒక్క ప్యానెల్ ఒక మాస్టర్ పీస్ అసలు. అందరూ పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోతా ఉంటారు. కొంచెంమంది కింద పడిపోయినా గూడా వాళ్ళనెవరు పట్టించుకోరు. అందరూ స్టెప్స్ ఎక్కేస్తా ఉంటారు. పైకెళ్ళడానికి ట్రై చేస్తారు. కింద పడిపోతున్నోళ్ళనేమో ఆ మాన్స్టర్స్ తినేస్తా ఉంటాయి. ఒక పక్క ఇదంతా అయితా ఉంటది. దాంతో సీన్ కట్ చేసి మనకు మళ్ళీ బయట సీన్ చూపిస్తారు. మళ్ళీ గట్స్ ని కాస్కని చూపిస్తారు. వాళ్ళిద్దరి బ్రాండ్ లో నుంచి ఇంకా బ్లడ్ ఎక్కువస్తా ఉంటది. అప్పుడే పక్కగాడు అదిగో అక్కడ చూడండి అనేసి ఏదో చూపిస్తాడు. అటు తిరిగి చూడగానే ఆ మాన్స్టర్స్ ఆ టవర్ మొత్తాన్ని పగలు కొట్టుకొని బయటకు వచ్చేస్తా ఉంటాయి. ఆ టవర్ మొత్తం ఆ మాన్స్టర్స్ తో నిండిపోయింది. ఇట్స్ ఓవర్ ఫ్లోయింగ్ విత్ మాన్స్టర్స్ అనేసి అంటాడు పక్క. అదంతా చూసి కాస్కా ఫుల్ భయపడిద్ది. గట్టిగా అరుస్తది. గట్స్ గాడు పట్టేసుకుంటాడు ఇంకా కాస్కాని. ఒక్క సెకండ్ పక్కగాడు అక్కడున్న జనం అందరి ఫీలింగ్స్ ని ఫీల్ అవ్వగలుగుతాడు. వాడింక మొత్తం పాజ్ అయిపోతాడు. ఆ షాట్ వేరే లెవెల్ ఉంటది అసలు. దాని తర్వాత ఆ మాన్స్టర్స్ అన్ని కలిసి సేమ్ ఎక్లిప్స్ లానే ఒక హ్యాండ్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మనకి పక్క యొక్క థాట్స్ కనిపిస్తాయి. ఇంక్రెడిబుల్, ది లివింగ్, ది డెడ్, ఇక్కడున్న సోల్స్ అన్ని కేవలం ఒకే ఒక దాన్ని కోరుకుంటున్నాయి అనేసి అనుకుంటాడు. వాడి చెవులు కూడా మూసుకుంటాడనమాట. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఆ గాడ్ హ్యాండ్ చేయి దగ్గర చూపిస్తారు. నేను ఇది ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఇప్పుడు నా ప్రపంచం అంతటికి కేవలం ఒకే ఒక థాట్ ఉంది. ఈ ప్రపంచం మొత్తానికి నాకు కావాల్సిందే కావాలి. ఎవ్రీథింగ్ క్రైయింగ్ అవుట్ డిజైర్స్ మీ. లేదు లేదు, నా కోసం కాదు, నేనిప్పుడు తీసుకొని రావాలి అని అనుకుంటున్న ప్రపంచం కోసం వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎవ్రీథింగ్ విల్ బి ఫుల్ఫిల్డ్ బై వన్ వాయిస్ అనేసి నవ్విద్ది. ఇప్పుడు ఆ గుడ్డు నవ్వగానే సేమ్ బిహలిత్ యాక్టివేట్ అయినట్టే చేస్తా అనమాట. కంట్లో నుంచి బ్లడ్ వస్తా ఉంటది. మీరు ఎప్పుడు చూసినా కూడా బిహలిత్ యాక్టివేట్ అయినప్పుడు గట్టిగా అరుస్తది అది. కాకపోతే ఈసారి ఈ గుడ్డుగా నవ్వుతాడు. దాంతో రెజోనెన్స్ చాప్టర్ కూడా ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి ది స్కై ఫాల్స్. మళ్ళీ మనకి పక్కన చూపిస్తారు. వాడిట్లా అంటాడు, దే ఆర్ క్రైయింగ్ అవుట్, దే ఆర్ డిమాండింగ్ అని చెప్పి. దాని తర్వాత గట్స్ అక్కడ చూడు అని చూపిస్తాడు ఏదో. అప్పుడు గట్స్ గాడు చూస్తాడు. వాడి బ్యాగ్ లోపల ఉన్న బిహలిత్ ఉంటది కదా, అది రెజోనేట్ అయితా ఉంటది అనమాట ఆ డీమన్స్ తో. అండ్ సడన్ గా ఏమైతుందో ఏమో గానీ గట్స్ గాడి దగ్గర ఉన్న ఆ బ్రాండ్ వాడికి ఫుల్ పెయిన్ ఇస్తది. దెబ్బకి గట్స్ ఇంకా కాస్క ఇద్దరు కింద పడిపోతారు. గట్స్ గాడు లోపల అనుకుంటాడు, అసలు ఈ ఇంటెన్స్ పెయిన్ ఏంటి, గాడ్ హ్యాండా అని అనుకుంటాడు. తర్వాత ఆ హ్యాండ్ చూపిస్తారు మనకి. దాని మధ్యలో ఒక వైట్ కలర్ బాల్ లాంటిది ఫామ్ అయితా ఉంటది. ఇంతకీ ఏంట్రా అది అంటే ఆ ఫీటస్ అన్నమాట. అది స్లోగా బేబీ లాగా మారిపోయి ఒక పెద్ద హ్యూమన్ లాగా మారిపోయింది. నెక్స్ట్ ఈ గుడ్డుగాని చూపిస్తారు మనకి. వాడు స్లోగా ఇంకా కళ్ళు మూసుకుంటాడు. ఆ గుడ్డు పగిలిపోయిద్ది. అది అట్లా పగలంగానే ఆ హ్యాండ్ లాగా ఫామ్ అయిన ప్రతి ఒక్క సోల్ మొత్తం బ్లడ్ ని కక్కుతాయి. అసలు ఆ ఫినామినాన్ చూసి మొత్తం షాక్ అయిపోతారు అందరూ. గట్స్ గాడేమో కాస్కన్
కాస్కాన్ ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు. ఆ డీమన్స్, ఆ సోల్స్ అన్నీ మొత్తం స్ప్లిట్ అయిపోతాయి. ఆ టవర్ లో ఉన్న జనం అందరు కింద పడిపోతా ఉంటారు. గట్స్ గాడు ఇంకా లేచి గ్రిఫిత్ అని గట్టిగా అరుస్తాడు. ఎగ్జాక్ట్ గా అదే టైం కి స్కల్ నైట్ గాడు చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తాయి. విన్ ది స్కై ఫాల్స్ అట్ ది హోలీ గ్రౌండ్ వేర్ బ్లైండ్ షీప్ గ్యాదర్ అండ్ ఎరెక్ట్ ఆ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఇట్ విల్ కమ్. ఐ మీన్ వాడు దాని గురించి మాట్లాడుతున్నాడు. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో ఒక పెద్ద లైట్ వస్తుంది అండ్ ఆ టవర్ కూడా మొత్తం కూలిపోయింది అనమాట. ఇంతకీ ఏంట్రా అంటే సన్ రైజ్ అయిపోద్ది. ఆ ఏరియాలో అదే ఫస్ట్ సన్ రైజ్. ఇంకా లాస్ట్ ప్యానెల్ లో ఈ మాస్కస్ గాడు పూజ చేసే ఆ పిల్లర్ ఏదైతే ఉంటదో అది కింద పడిపోద్ది. దాంతో చాప్టర్ ఎండ్ అనమాట. నెక్స్ట్ చాప్టర్ పేరు డే బ్రేక్. ఈ చాప్టర్ లో కంటిన్యూషన్ ఉంటది. అదంతా చూసి ఈ జెరోమ్ గాడు అనుకుంటాడు ఇట్లా, వాట్ ఏ ఆఫుల్ మెస్, ఒక్క వ్యక్తి కూడా బ్రతికిలేడు, మనం ఇంకా బ్రతుకున్నందుకు మనం ఎంతో లక్కీ, ఇక్కడున్న టవర్ ఆ మాన్స్టర్స్ అన్ని పోయినాయి, దీని అర్థం మనమేమి కలగంటలేము అనేసి అనుకుంటా ఉంటాడు. అప్పుడే గట్స్ గాడు వాడి క్లోక్ ని కాస్కాకి చుడతాడనమాట. దాని తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు గాని నీనా ఆ బ్యారెల్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ ఇసిడ్రో గాడు చూసి షాక్ అయిపోతాడు. హే పఫీ హెయిర్ గర్ల్, నువ్వు బతికే ఉన్నావా అనేసి అడుగుతాడు. ఈ నీనా కూడా ఫుల్ హ్యాపీ అయిపోతాడు అనమాట. నవ్వుతూనే ఉంటది ఇంకా, నేను బ్రతికే ఉన్నాను అని చెప్పి. దాని తర్వాత లూకా గుర్తుకొస్తుంది. ఇంకా దయచేసి ఈ లూకా కోసం వెతకండి అనేసి అడిగిద్ది ఇసిడ్రోని. తను ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, నన్ను బ్యారెల్ లోపల తోసేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పిద్ది. దాని తర్వాత ఈ జెరోమ్ గాడు ఇసిడ్రో ఇద్దరు అరుస్తా ఉంటారనమాట, లూకా లూకా అని చెప్పి. కొంపదీసి తన రబుల్ లోపలే ఇరుక్కుపోయిందా, తను కూడా చనిపోయిందా అనేసి అనుకుంటా ఉంటాడు ఈ జెరోమ్. అప్పుడు నేనేమో లేదు లేదు అలా జరగకూడదు అని ఏడుస్తా ఉంటది. అప్పుడు సడన్ గా వాయిస్ వినిపిస్తుంది, ఇదిగో ఇక్కడే ఉన్నాను అని చెప్పి. ఇంతకీ ఏంట్రా అంటే లూకా అక్కడున్న ఒక బావి లోపల దాకొని ఉంటది. ఆ వాటర్ లోపల తను ఫుల్ చలేస్తా ఉంటా అనమాట. నన్ను త్వరగా పైకి లాగండి, ఇక్కడే ఫ్రీజ్ అయిపోయేలా ఉన్నాను అనేసి అంటది. లాస్ట్ కి వీళ్ళందరూ కలిసి తనను పైకి లాగేస్తారు. లైక్ ఇట్ ఆర్ నాట్, నాకు మిగిలిన ఏకైక హైడింగ్ స్పాట్ ఇది ఒకటే అనేసి అంటది. అప్పుడు ఈ సిటోగాడు అడుగుతాడు, మిగతా వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారా అని చెప్పి. ఈ లూకా ఏమో సారీ టు వరీ యూ జెరోమ్ అనేసి అంటది. ఈ జెరోమ్ గాడు ఆ పర్లేదులే అన్నట్టు అంటాడు. దాని తర్వాత నీనా వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటది. ఇంకా గట్టి ఏడుస్తూనే ఉంటది లూకాని పట్టుకొని. ఈ లూకా ఏమో నిజంగానా, నువ్వు చాలా వెచ్చగా ఉన్నావు, దాని అర్థం నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావని అని చెప్పిద్ది. దాని తర్వాత ఇట్లా అంటది లూకా, ఆ పెద్ద పెద్ద సప్పుల తర్వాత ఈ ప్లేస్ నిజంగానే తనంతట తానే క్లీన్ అయిపోయింది. ఇదేదో ఫేరీస్ మన మీద ఒక ట్రిక్ ప్లే చేసినట్టుగా కనిపిస్తుంది. మన నిజంగానే ఎంతో లక్కీ అని అనబోతుంది గానీ సడన్ గా పెద్ద పెద్ద స్పియర్స్ వచ్చి వీళ్ళ ముందు పడతాయి. ఏంట్రా అని చెప్పి గట్స్ గాడు ఫుల్ అలర్ట్ అయిపోతాడు. ఏంటిదంతా అని చెప్పి ఇసిడ్రో గాడు కూడా అలర్ట్ అవుతాడు. ఇంతకీ వాళ్ళ చుట్టూ చూస్తే ఆ స్మోక్ లోపల నుంచి ఈ కుషన్స్ వాళ్ళు బయటకు వచ్చేస్తారనమాట. అదంతా చూడగానే ఇంక ఇసిడ్రో గాడు గట్టి అరుస్తాడు, వీళ్ళందరూ కుషన్స్ అని చెప్పి. పక్కగాడు వీళ్ళందరినీ చూసి, అరే వీళ్ళని మనం ఇంతకు ముందే చూసాం కదా అనేసి అంటాడు. గట్స్ గాడు కాస్కాని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు. కాస్కా ఏమో గట్స్ ని తేడా చూస్తా ఉంటది. ఇదంతా పైనుంచి ఒకడు అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఇంతకీ వాడు ఎవడో కాదు, పాత గట్స్ గాని రైవల్. అని వాడి పక్కనున్న ఆ 4 తాపసాలు ఉంటారు కదా, వాళ్ళలో ఒకడు ఇట్లా అంటాడు, అదిగో అక్కడున్నవాడు ది సేమ్ కృష్ణసేన, కుడ్ హీ బీ ద వన్ అనేసి అనుకుంటాడు. కింద మనకి టెక్స్ట్ రాస్తుంటా అనమాట, కృష్ణసేన అంటే బ్లాక్ గార్బ్డ్ వారియర్ అని చెప్పి. వేరే తాపసగాడు నాకు తెలీదు అనే చెప్తాడు. అప్పుడు ఈ లీడర్ గాడు ఇట్లా అంటాడు, ఎంత ఆ ఒరాకిల్ చెప్పినా కూడా ఇంత సడన్ గా ఈ పేగన్ ల్యాండ్ లో ఇదంతా జరగడం అసలు నమ్మశక్యంగా లేదు అనేసి అంటాడు. అండ్ వీళ్ళందరూ అంత మాన్స్ట్రాసిటీ మధ్యలో కూడా ఇంకా బ్రతికే ఉన్నారంటే మనకు కావాల్సిన వ్యక్తి వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు అని చెప్తాడు. వాళ్ళలో ఎవరైనా కొంచెం దెబ్బలు తిన్నా పర్లేదు కానీ వాళ్ళందరినీ పట్టుకోండి అనేసి ఆర్డర్ ఇస్తాడు. అండ్ ఆ పెద్ద షాట్ పట్టుకున్న వ్యక్తితో కొంచెం జాగ్రత్తగానే ఉండండి, వాడిని పట్టుకోవాలంటే మీలో కొంచెం మంది చావాలి అనేసి అంటాడు. వాడట్లా చెప్పగానే ఆ స్కౌట్స్ అందరూ ఉరుకుతూనే ఉంటారు. అప్పుడు గట్స్ గాడు అటాక్ చేయడానికి ముందుకెళ్తూ ఉమెన్ అండ్ ద కిడ్స్ స్టే దేర్ అనేసి అంటాడు. దాని తర్వాత అక్కడున్న క్వశ్చన్స్ అందరినీ నరుకుతూనే పోతాడు. వాళ్ళేమో ముక్కలు ముక్కలు అయిపోతారు మొత్తం. వెనక నుంచి సర్పికో గారి దగ్గరికి వస్తా ఉంటారు క్వశ్చన్స్. అప్పుడు ఇట్లా అంటాడు, ఇదిగో చూడండి నేను ముందే చెప్పాను కదా, ఇదేమి లీజర్ గా విచ్ హంటింగ్ చేసే సమయం కాదని అని చెప్పగానే ఫర్నిస్ ఏమో షడప్ అని అరుస్తుంది. దాంతో ఇంకా సర్పికో గాడు, వెల్ ఏదో ఒక పెద్ద మాన్స్టర్ నన్ను తినేయడం కన్నా ఒక షార్ట్ ఫైట్ లో చనిపోవడమే ఎంతో బెటర్ అనేసి అనుకుంటాడు. దాని తర్వాత ఆ కుషన్స్ అందరినీ నరికేస్తా ఉంటాడు వీడు కూడా. అంత స్కిల్ తో వాళ్ళందరినీ చంపేసేసరికి ఈ జెరోమ్ గాడు కూడా షాక్ అయిపోతాడు. వీడు ఎందుకురా ఎప్పుడు యాక్ట్ చేస్తా ఉంటాడు అని కొలుకుంటాడు. తర్వాత జెరోమ్ కూడా ఫైట్ చేస్తా ఉంటాడు కుషన్స్ తో. ఈ గ్యాప్ లో అక్కడికి ఇసిడ్రో గాడు కూడా వచ్చేసి రాయితో కొట్టేస్తాడు. ఇంకా సర్పికో గట్స్ మాట్లాడుకుంటారు అనమాట, పర్సనల్ ఫీలింగ్స్ పక్కన పెట్టుకుంటే ఈ సిచ్యువేషన్ లో నీతో ఫైట్ చేయడం నాకెంతో రియాష్యూరింగ్ గా ఉంది,
నెవర్‌దిలెస్ ఐడ్ సే వి ఆర్ ఔట్‌డన్ హియర్ అనేసి అంటాడు సర్పికో. గట్స్ గాడు కూడా ఐ అగ్రీ అనేసి అంటాడు. తర్వాత గట్స్ గాడు లోపల అనుకుంటాడు వీళ్ళ దగ్గర నుంచి విమెన్‌ని, కిడ్‌ని కాపాడడం కష్టం అని చెప్పి. సర్పికో ఇంకా గట్స్ ఏదో రకంగా డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు. కానీ ఈ కుషన్ జఫా గాళ్ళు అక్కడున్న విమెన్ అందరిని పట్టేసుకుంటారు రోప్స్ వేసి. ఆ పట్టుకున్నోళ్ళు కదలకు, ఒకవేళ కదిలితే విమెన్ అందరిని చంపేస్తాము అనేసి చక్రం తిప్పుతా ఉంటాడు. అప్పుడే కమాండర్ అజాన్ గాడు వచ్చేసి కొట్టేస్తాడు. విమెన్ ని, చిల్డ్రన్ ని హాస్టేజ్ గా తీసుకుంటున్నావేంటి? యు ఆర్ సావేజెస్, ఇగ్నోరెంట్ ఆఫ్ ది వేస్ ఆఫ్ బ్యాటిల్, హెథెన్స్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ అవర్ హోలీ గ్రౌండ్ అనేసి నుంచుంటాడు. ఈ ఫర్నిష్ షాక్ అవుతుంది అజాన్ అని చెప్పి. వీడు ఫర్నిష్ దగ్గరికి వెళ్ళిపోయి థ్యాంక్ఫుల్లీ యు ఆర్ అన్హార్మ్డ్ లేడీ ఫర్నిష్ అనేసి అంటాడు. అప్పుడు ఆ ఫర్నిష్ ఏమో ఇంతకీ మీరెలా సర్వైవ్ అయ్యారు కమాండర్ అజాన్ అనేసి అడిగిద్ది. ఈ అజాన్ గాడేమో వెల్ నేను అవన్నీ తర్వాత చెప్తాను గానీ ఫస్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని మనం డీల్ చేయాలి అనేసి అంటాడు. దాని తర్వాత ఒకసారి గట్స్ గాని చూసి ఏదో కొద్దిసేపు నేను పక్కెళ్ళానంతే, ఈలోపు చాలా స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతున్నాయి అనేసి అంటాడు. గట్స్ గాడేమో చిన్న స్మైల్ ఇస్తాడు. దాని తర్వాత కుషన్స్ అందరూ వీళ్ళని చుట్టుముట్టేస్తారు. హియర్ దే కమ్ అనేసి అంటాడు గట్స్. సడన్ గా ఏమైతుందేమో గానీ మొత్తం భూమి అంతా షేక్ అయితా ఉంటది. అందరు ఒక్క సెకండ్ పాజ్ అయిపోతారు. నెక్స్ట్ ప్యానెల్ లో మనకు కనిపిస్తది ఆ డెబ్రీని బద్దలు కొట్టుకుంటూ ఫోర్ట్ లోపల నుంచి జార్డ్ గాడు ఫైనల్ ఫామ్ లో బయటకు వస్తాడు. గట్స్ గాడు చూసి షాక్ అయిపోతాడు. ఆ కుషన్స్ అందరు కూడా ఒక్క సెకండ్ ఆగిపోతారు. ఈ జెరోమ్ గాడేమో నిన్న రాత్రి మాన్స్టర్స్ లో ఇది కూడా ఒకటా అనేసి అనుకుంటాడు. లూకా ఏమో ఇప్పుడు నన్ను ఏది సర్ప్రైజ్ చేయలేదు అనేసి పిచ్చిగా నవ్వుతుంది. గట్స్ గాడు జార్డ్ అనేసి అంటాడు. ఈ జార్డ్ గాడేమో పిచ్చోలా గట్టిగా అరుస్తాడు. అక్కడున్న కుషన్స్ అందరి మీద అటాక్ చేస్తా ఉంటాడు. గట్స్ గాడికి ఏమో అసలేం అర్థం కాదు. ఈ జార్డ్ ఇక్కడెందుకున్నాడు అనేసి అనుకుంటాడు. అప్పుడు ఈ కమాండర్ అజాన్ గాడేమో ఇట్స్ ట్రూలీ అమేజింగ్ అండ్ ఇప్పుడు వాడిని అడ్మైర్ చేయడానికి మనకు టైం లేదు, ఇప్పుడే మనం ఎస్కేప్ అవ్వాలి అనేసి అంటాడు. అప్పుడు జెరోమ్ గాడు కూడా మీరు చెప్పేది కరెక్టే, అందరూ ఒక దగ్గరే ఉండండి, మనం తప్పించుకోబోతున్నాము అనేసి అంటాడు. ఈ గట్స్ గాడు ఇట్లా పైకి చూడగానే అక్కడ స్కల్ నెట్ గాడు ఉంటాడు అన్నమాట. ఆ వాల్ మీద నుంచి దేన్నో చూపిస్తా ఉంటాడు. అటువైపుగా పాయింట్ చేస్తా ఉంటాడు. గట్స్ అటు తిరిగి చూడగానే చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరు వచ్చి ది అరైవల్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానెల్ లో మొత్తం గట్స్ గాడి పోర్ట్రేట్ ఉంటది. వాడి ఫేస్ లో ప్రతి ఒక్క మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తా మనకి. వాడి ఫేస్ మొత్తంలో ఆశ్చర్యం తప్ప మిగతాది ఏముండదు. నెక్స్ట్ ప్యానెల్ లో మనకు కనిపిస్తది ఒక పెద్ద బ్రైట్ లైట్, దాని చుట్టూ ఎక్కడ చూసినా కూడా హాక్సే ఉంటాయి. ఆ హాక్స్ మధ్యలో నుంచి గ్రిఫిత్ గాడు ఎమర్జ్ అవుతాడు. అసలు ఈ పిక్చర్ ఉంటది లిటరలీ మ్యూజియం ఆర్ట్ పీస్ ఇదైతే. దాని తర్వాత కూడా ఉంటది ప్యానెల్. ఇందులో గ్రిఫిత్ గాడు మొత్తం న్యూడ్ ఉంటాడు. వాడి స్టాచర్ కి తగ్గట్టుగా మొత్తం వైట్ అండ్ బ్లాక్ లో ఉంటది. నెక్స్ట్ ప్యానెల్ లో కుషన్స్, అజాన్ గాడు, ఆ లీడర్ అందరు షాక్ అయిపోతారు. అసలు ఎవరు కదలనే కదలరు. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లా రాసుంటది అట్ దాట్ స్పెసిఫిక్ మూమెంట్ అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయారు అండ్ దే ఆల్ వర్ ఎంథ్రైల్డ్ అనేసి రాసుంటది. నెక్స్ట్ మళ్ళీ మనకి గట్స్ ని చూపిస్తారు. ఇది కూడా ఎంతో డీటెయిల్డ్ పిక్చర్ అన్నమాట. వాడు ఒకటే మాట గ్రిఫిత్ అని అంటాడు. ఈ ఫర్నిష్ చూస్తుంది గట్స్ గాడిని. దాని తర్వాత ఈ జార్డ్ గాడు సీదా గ్రిఫిత్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. గ్రిఫిత్ ని ఒక సెకండ్ చూసిన తర్వాత వెంటనే బోర్డన్ చేస్తాడు. గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఇంకా అప్పుడు గ్రిఫిత్ గాడు జార్డ్ ని చేత్తో ముట్టుకుంటాడు. అప్పుడే మళ్ళీ ఆ వాయిస్ కంటిన్యూ అవుతా ఉంటది. అండ్ అదే టైం కి ప్రతి ఒక్కళ్ళు ఇంట్యూటివ్ గా వాళ్ళు కోరుకుంటున్న వ్యక్తి వచ్చాడు అని ఫీల్ అయ్యారు అని ఉంటది. అదంతా చూసి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా గట్స్ గాడు అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ అదే టైం కి వాడికి కాస్క గుర్తుకొస్తది. దాంతో ఇంకా సైలెంట్ అయిపోతాడు ఆడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి మళ్ళీ మాస్టర్ గాని చూపిస్తారు. అదే వీడు సిలత్. క్యాప్చర్ దట్ మ్యాన్ ఆల్ ఆఫ్ యూ అనేసి అరుస్తాడు. ఈ కిందున్న వాళ్ళందరూ కానీ మాస్టర్ అనేసి అంటా ఉంటారు. ఈ సిలత్ గాడు డోంట్ లూజ్ ఫోకస్, ది రీఇన్స్టేట్మెంట్ ఆఫ్ అవర్ బకిరాకా క్లాన్ రైట్స్ ఆన్ దిస్ డ్యూటీ. మీ అందరూ మర్చిపోయారా, మనందరినీ వందల సంవత్సరాలుగా మెయిన్ ల్యాండ్ నుంచి తరుముతూనే వచ్చారు. ఎవరు భయపడకండి. ఒకవేళ వాడు మనిషే కాకపోయినా మనందరం వారియర్ క్లాన్. నో దాట్ దోస్ హూ ఫియర్ డెత్ షెల్ నెవర్ జాయిన్ ది ర్యాంక్స్ ఆఫ్ ది గ్రేట్ అనేసి అంటాడు. దిస్ ఈస్ అ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఛాన్స్, క్యాప్చర్ హిమ్ బిఫోర్ ది మెయిన్ ఆర్మీ అరైవ్స్ అనేసి అరుస్తాడు. అట్లా అనగానే ఈ సోల్జర్స్ అందరూ పరిగెట్టుకుంటూ పోతారు గ్రిఫిత్ దగ్గరికి. అది చూసి సడన్ గా ఇట్లా సీరియస్ లుక్ ఇస్తాడు జార్డ్. అసలు ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా చీరేస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో ఈ కమాండర్ అజాన్ వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తా ఉంటారు. ఈ ఇసిడ్రో గాడేమో గట్స్ ని ఇంకా కాస్కని పిలుస్తా ఉంటాడు. మీరిద్దరు అక్కడేం చేస్తున్నారు, త్వరగా రండి అని చెప్పి. ఐ మీన్ గట్స్ గాడు ఇంకా అదే షాక్ లో ఉంటాడు కదా. కానీ ఒక పక్క కాస్కా ఏమో ఏమైతుందో తెలియదు గానీ గ్రిఫిత్ వైపుగా వెళ్ళడానికి ట్రై చేస్తా ఉంటది. గట్స్ గాడు కాస్కాని పట్టేసుకుంటాడు. ఒక పక్క ఆ జార్డ్ ఏమో గ్రిఫిత్ ని కాపాడుతా ఉంటాడు. ఈ చుట్టుపక్కల మనుషులందరినీ నరికేస్తా ఉంటాడు. కాస్కా ఏమో గ్రిఫిత్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటది.
గట్స్ ఏమో ఇంకా అదే షాక్ లో ఉంటాడు. గ్రిఫిత్ గాడిని క్లోజ్ అప్ చేసి చూపిస్తారు మనకి. వాడి కళ్ళు చూడ్డానికి ఏదో తేడా ఉంటాయి మనకి. చలో లెట్స్ కంటిన్యూ. ది అరైవల్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి డిటర్మినేషన్ అండ్ డిపార్చర్. ఇదే ఈ వాల్యూమ్ లో ఉండే లాస్ట్ చాప్టర్. ఇందులో మళ్ళీ కంటిన్యూషన్ చూపిస్తారు. ఈ కమాండర్ అజాన్ గాడు తొందరగా పదండి, మనం అబిలియన్ నుంచి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా వెళ్ళిపోవాలి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఈ లూకా ఏమో ఎలిన్ ఇంకా ఆ షార్ట్స్ మెన్ ఎక్కడున్నారు అని అడుగుద్ది. లేదు కొంపదీసి వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా అనేసి అంటది. ఈ ఇసిడ్రో గాడు వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాడు గానీ జెరోమ్ గాడు పట్టేసుకుంటాడు. ఏంటి ఇప్పటిదాకా అయింది చాలదా అనేసి అడుగుతాడు జెరోమ్. ఈ ఇసిడ్రో గాడేమో నన్ను వద్దు అని గట్టిగా అరుస్తాడు. ఈడేమో పట్టించుకోడు. వాళ్ళిద్దరు అలానే చిల్లర గొడవపడతా ఉండేసరికి సడన్ గా ఏమైద్దా ఏమో గానీ వీళ్ళందరూ అయిపోతారు. ఏం జరుగుతుందిరా అని చెప్పి వీళ్ళిద్దరు కూడా చూస్తారు. అప్పుడు వాళ్ళ ముందుకి ఫుల్ కుషన్ ఆర్మీ కనిపిస్తది. వీళ్ళు జస్ట్ ఆ రిడ్జ్ లో ఉండి తప్పించుకుంటారనమాట. ఆ కుషన్ ఆర్మీ లోపల పెద్ద పెద్ద ఏనుగులు, గుర్రాలు, చాలా మంది సోల్జర్స్ ఉంటారు. ఈ కమాండర్ అజాన్ ఏమో కుషన్ మెయిన్ ఆర్మీ మొత్తం ఇక్కడికి వచ్చిందా, కొంపదీసి వాళ్ళు మనల్ని నోటీస్ చేయలేదు కదా, మనం సైలెంట్ గా ఈ క్లిఫ్ నుంచి కిందకెళ్ళిపోయి రివర్ బెడ్ ద్వారా తప్పించుకొని వెళ్ళిపోదాము అనేసి అంటాడు. ఒక పక్క ఇసిడ్రో గాడేమో ఇంకా గొడవ పడతా ఉంటాడు. లేదు వాళ్ళిద్దరిని వదిలేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి. ఈ జెరోమ్ గాడు మనకి ఇంకా వేరే చాయిస్ ఏమైనా ఉందా, ఇది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అని చెప్తాడు. ఈ ఇసిడ్రో గాడికి ఫుల్ కోపం వస్తుంది. సన్ ఆఫ్ అ బిచ్ అని చెప్పి తిడతాడు. ఈ గ్యాప్ లో వాళ్ళు మళ్ళీ షాక్ అయిపోయి ఒక సీన్ వాళ్ళకి కనిపిస్తుంది. ఇంతకీ ఏంట్రాదంటే జార్డ్ గాడు గ్రిఫిత్ ని ఎగురుకుంటూ తీసుకెళ్లిపోతా ఉంటాడు. వీళ్ళందరూ అసలు ఎవడ్రా వాడు అని చూస్తా ఉంటారు. ఈ ఫర్నిస్ ఏమో సంథింగ్ నాట్ హ్యూమన్ అని అనుకుంటది లోపల. ఇప్పుడేంట్రా అని చూస్తే అక్కడ మొత్తం గందరగోళంగా అందరు అటు ఇటు పరిగెడతా ఉంటారు. ఇసిడ్రో గాడు చూస్తే షాక్ అయిపోతాడు. మొత్తం మళ్ళీ బ్యాండ్ ఆఫ్ హాక్ లో ఉన్నట్టుగానే గట్స్ గాడు గుర్రం మీద ఎక్కి ఫైట్ చేస్తా ఉంటాడు. ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోతా ఉంటాడు. వీడింకా వాళ్ళిద్దరిని చూసి ఫుల్ హ్యాపీ అవుతాడు. ఈ జెరోమ్ గా షాక్ అయిపోతాడు. సో వాళ్ళిద్దరు ఇంకా బానే ఉన్నారా అని చెప్పి. ఒక పక్క ఈ సర్పికో గాడికి కొంచెం డౌట్ వస్తుంది. కానీ ఒక్క హార్స్ మ్యాన్ అంత పెద్ద ఆర్మీ దగ్గర నుంచి తప్పించుకోగలరా అని చెప్పి. అప్పుడు ఈ లూకా అంటది, నువ్వేం కంగారు పడకు, ఇఫ్ ది హార్స్ మ్యాన్స్ హిమ్, వాడు తప్పకుండా ఎల్లిని కాపాడతాడు అని చెప్పి. ఈ ఇసిడ్రో గాడు కూడా హిహి డోంట్ డై ఆన్ మీ అనేసి అంటాడు. ఐమ్ గోనా కలెక్ట్ ఆన్ దట్ డెప్ట్ అనేసి అరుస్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ వీళ్ళు అలా రివర్ దగ్గర చూడంగానే కేవలం వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకొంచెం మంది జనం కూడా తప్పించుకుంటారు. అప్పుడు ఈ జెరోమ్ గాడు ఇట్లా అంటాడు, ఇట్స్ ఐరానిక్, ఎవరైతే ఆ దేవుడిని నమ్మి ఆ టవర్ లోపల రెఫ్యూజీ తీసుకున్నారో వాళ్ళ సొంత వెయిట్ వల్ల ఆ టవర్ కూలిపోయి వాళ్ళందరూ చచ్చిపోయారు అనేసి అంటాడు. అండ్ ఎవరైతే నమ్మకుండా ఉన్నారో ఆ దేవుడి మీద రిలే అవ్వకుండా ఆ రెఫ్యూజీ స్లమ్స్ వైపుగా పరిగెట్టారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు సర్వైవ్ అయ్యారు. ఈ పాయింట్ తర్వాత నా లైఫ్ లో ఎప్పుడు దేవుడికి ప్రే చేయడం అనేదాన్ని పట్టించుకోను అనేసి అంటాడు. అప్పుడు లూకా డిసగ్రీ చేస్తుంది. ఏదో బ్రతికి ఉండాలి అని అనుకోవడం వేరు, భయం నుంచి తప్పించుకోవడం వేరు. ఎవరైతే ఎండ్ వరకు భయంకి లొంగిపోకుండా ఫైట్ చేసి నిలబడ్డారో కేవలం వాళ్ళు మాత్రమే సర్వైవ్ అయ్యారు. వి డోంట్ నో వాట్ గాడ్ ఈస్ థింకింగ్, బట్ బోత్ ఫార్చ్యూన్ అండ్ మిస్ఫార్చ్యూన్ ఆర్ ట్రస్ట్ అపాన్ పీపుల్ అనేసి అంటది. ఈవెన్ సో పీపుల్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అ డొమైన్ దట్ ఈస్ దేర్స్ ఇన్ విచ్ టు యాక్ట్ అనేసి అంటది. బేసిక్ గా నువ్వేం చేయాలో నువ్వే డిసైడ్ అవ్వాలి అని చెప్పిద్ది. దాని తర్వాత నేను అడిగిద్ది, హే లూకా అదెందుకు అని చెప్పి. అప్పుడు లూకా చెప్పిద్ది, ఓ ఇదా, ఇది ఆ గుడ్డులోనే చచ్చిపోయిన చిక్ కోసం అని చెప్పి పైకి చూపిస్తా ఉంటది. హీ డైడ్ వితౌట్ ఎవర్ హ్యాచింగ్, వితౌట్ ఎవర్ మీటింగ్ ఆర్ నోయింగ్ ఎనీవన్, అ లోన్లీ వన్ లైక్ హిమ్ ఈ స్లీపింగ్ అలోన్ అండర్ ఆల్ దాట్ ట్రబుల్. నేను వాడికి ఒక ట్రిబ్యూట్ ఇద్దామని అనుకుంటున్నా అని చెప్పిద్ది. బేసిక్ గా ఆ గుడ్డుగాడు గురించి మాట్లాడుతూ ఉంటా అనమాట. దాని తర్వాత ఈ ఇసిడ్రో గాడు టేక్ కేర్ లేడీస్ అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. వెనకాల నుంచి ఒక అమ్మాయి యూ కుడ్ హ్యావ్ వన్ ఆన్ ది హౌస్ యాజ్ థ్యాంక్స్ అనే చెప్పిద్ది. ఈ ఇసిడ్రో గాడు కొంచెం టెంప్ట్ అవుతాడు గానీ ఆమెన హరి ఐల్ టేక్ ఎ రెయిన్ చెక్ అనేసి అంటాడు. దాంతో వీళ్ళు ఇంకా నవ్వుకుంటారు. ఓకే బాయ్ అని చెప్తారు. అక్కడున్న అమ్మాయి ఇలా అనుకుంటది, కనీసం ఎలిన్ కి గుడ్ బై చెప్పుంటే బాగుండు అని చెప్పి. ఈ నీనా కూడా కొంచెం డౌట్ గా అనుకుంటది, తను బానే ఉంటుందా లేదా అని చెప్పి. అప్పుడు ఈ లూకా అంటది, నేను చెప్పాను కదా ముందే, ఎప్పటి వరకు అయితే ఆ షార్ట్స్ మ్యాన్ తనతో పాటు ఉంటాడో తనకేం పర్లేదు. ఆ మాన్స్టర్ మాస్గస్ తనని తీసుకెళ్లిపోతున్నా కూడా తను ఇంచు కూడా భయపడలేదు అని చెప్పిద్ది. కాకపోతే నన్ను కేవలం ఒక విషయమే దిగులు పడేటట్టు చేస్తుంది, ది పవర్
టు ప్రొటెక్ట్ సమ్‌వన్ అండ్ ది పవర్ టు బీ విత్ సమ్‌వన్ ఆర్ డిఫరెంట్. బట్ నౌ ఐయామ్ బీయింగ్ ఓవర్‌లీ మెటర్నల్. ఇదే నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేసి చెప్పిద్ది. అప్పుడు నీనా ఏమో లేదు అది నిజం కాదు అని అంటది. లోపల అనుకుంటది నిజానికి ది వన్ హూస్ రియల్లీ స్ట్రాంగ్ ఈజ్ లూకా. తనకెప్పుడు వేరే వాళ్ళ గురించి దిగులెక్కువ. నేనెప్పటికీ తనని మిమిక్ చేయలేను. ఇదంతా చూసిన తర్వాత నా సొంత డిస్గ్రేస్ అండ్ ఫూలిష్‌నెస్ నాకనిపిస్తున్నాయి. ఇదంతా నాకెంతో చిరాగ్గా అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటది. ఓకే గైస్ నేను కొంచెం పక్కకెళ్ళొస్తాను. ఇప్పుడు నా కాలు బానే ఉంది అని చెప్పి నడుచుకుంటూ పోతా ఉంటది. దాని తర్వాత మళ్ళీ లోపల అనుకుంటది లేదు లేదు యాక్చువల్లీ ఐయామ్ రిలీవ్డ్. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు కదా నేనెప్పటికీ లూకాతోనే ఉండి తను చెప్పేది వింటూ తన ప్రొటెక్షన్ లోనే ఉంటాను. దాట్స్ ది బెస్ట్ థింగ్ ఫర్ మీ ఐఎమ్ షూర్ అనేసి అనుకుంటది. ఈ గ్యాప్ లో అక్కడికి ఆ జోచింగాడు వచ్చేస్తాడు. ఆ రాళ్ళ వెనకాల దాక్కుని ఉంటాడు. తిన జోచింగాడు దగ్గరికి వెళ్ళి నువ్వు బానే ఉన్నావా అని అడిగిద్ది. ఆ జోచింగాడు ఇట్లా అంటాడు నేను బానే ఉన్నాను. అదంతా జరిగిన తర్వాత నేను మళ్ళీ రెఫ్యూజీ స్లమ్ కి వెళ్ళలేకపోయాను. నాకు చాలా భయమేసింది. అందుకే నేను కొండలో దాక్కున్నాను. దాని తర్వాత ఈ రోజు మార్నింగ్ ఇక్కడికి కుషన్స్ వచ్చేసారు అండ్ అక్కడున్న టవర్ కూడా కూలిపోయింది. రెఫ్యూజీస్ లా మొత్తం కాలిపోయింది. మీ అందరూ ఇటువైపుగా పరిగెట్టడం చూశాను. అందుకే నేను నీకు అపాలజైజ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి లాస్ట్ కి సారీ చెప్తాడు. నిజానికి అప్పుడు నిన్ను చూసి నాకు చాలా భయమేసింది. అప్పుడు నాకేమనిపించిందంటే ఒకవేళ నేను నిన్ను బిట్రే చేసుండకపోతే మీరందరూ నన్ను చంపేస్తారేమో అని నేను అనుకున్నా. నేను ఈ విషయం ఇప్పుడు చెప్పలేను కానీ అప్పుడు మనిద్దరం కలిసే ఉన్నాము. కానీ నిజానికి నేనే ఒక పిరికివాడిని. నిన్ను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయాను అని చెప్తా ఉంటాడు. అప్పుడు ఈ నీనా రియలైజ్ అయ్యిద్ది వీడు కూడా నాలాంటి వాడే అని చెప్పి. ఆడొక పక్క సారీ చెప్తా ఉంటాడు. తర్వాత గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతా ఉంటాడు. ఈ నీనా ఆగమని చెప్పిద్ది. వాడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. దాంతో సీన్ కట్. నెక్స్ట్ మనకి ఫర్నిస్ ని చూపిస్తారు. ఫర్నిస్ ఒక రాయి మీద కూర్చొని ఆలోచిస్తా ఉంటది. ది టవర్ ఆఫ్ రబుల్ ఏదో ఇసుకతో కట్టిన క్యాసిల్ లాగా అది కూలిపోయింది. ఫ్రాజిల్ ఆల్ టూ ఫ్రాజిల్. నేను దేనికోసం అయితే నించున్నానో అండ్ నాకు దేనిలో అయితే నమ్మకం ఉందో వాజ్ ఇట్ సో ఎంప్టీ థింగ్ ఫెయిత్ లేదు అది కాదు. ఇట్ వాజ్ నథింగ్ మోర్ దాన్ డైవర్జన్ హైడింగ్ మై సెల్ఫ్ బిహైండ్ ఆర్డర్ అండ్ ఆవ్. నాలో ఉన్న భయాన్ని తప్పించుకోవడానికి ఆ రాత్రి నా చిన్నప్పుడు జరిగిన డార్క్నెస్ నుంచి తప్పించుకోవడానికి ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ అన్ అకేషనల్ అవుట్లెట్ ఫర్ డిస్పైర్ మై ఫెయిత్ వాజ్ సలీడ్. కానీ ఇప్పటిదాకా నేను కలెక్ట్ చేసుకున్న నా కరేజ్ మొత్తం ఎంతో ఈజీగా బ్రష్ అవుట్ అయిపోయింది. ఆ ఓవర్వెల్మింగ్ డార్క్నెస్ ని నేను ఎదుర్కోలేకపోయాను. నేను మళ్ళీ కాదు ప్రాబబ్లీ నేనెప్పుడు ఇంతనేమో అనేసి అనుకుంటా ఉంటది. ఈ గ్యాప్ లో కమాండర్ అజాన్ ఇంకా సర్పికో మాట్లాడుకుంటారు. సర్పికో అడుగుతాడు కమాండర్ ని మీరు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు అని చెప్పి. అప్పుడే కమాండర్ చెప్తాడు నేను ఆ మాన్స్టర్స్ తో గేట్ దగ్గర ఫైట్ చేస్తున్నాను. అప్పుడే నా కళ్ళు తిరిగి ఆ రబుల్లో పడిపోయాను. నేను నా చేతిలో ఉన్న ఈ ఐరన్ క్లబ్ నాకు సపోర్ట్ గా హెల్ప్ అయింది. నేను అక్కడే క్రష్ అయిపోకుండా నన్ను కాపాడింది. వాట్ అన్ అన్కౌట్ ప్లైట్ అనేసి అంటాడు. దాని తర్వాత లోపల అనుకుంటాడు అగైన్ ఐ హావ్ సర్వైవ్డ్ ఇగ్నోబ్లీ అని చెప్పి. డ్రివెన్ బై ఫియర్ ఆ రెఫ్యూజీస్ అందరూ గేట్ ని మూసేశారు. నిజానికి నేను ఎవరినైతే కాపాడాలో వాళ్ళే నన్ను బిట్రే చేసినారు. ఇలాంటి బిటర్ ఎక్స్పీరియన్స్ నాకు మళ్ళీ జరిగేంత వరకు నేను బ్రతికే ఉన్నాను. డౌటే లేదు అక్కడున్న నైట్స్ అందరూ అలానే ఫీల్ అయి ఉండుంటారు. అసలు ఇదంతా ఆ ఇన్సిడెంట్ వల్లనే అనేసి అనుకుంటా ఉంటాడు. ఈ లోపు ఆ లేడీ ఫర్నిస్ ఏమో తన ఆర్మర్ ని ఇప్పేస్తా ఉంటది. వీడు అడుగుతాడు లేడీ ఫర్నిస్ అని చెప్పి. అదే సర్పికోగాడు. తనేమో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిద్ది. అప్పుడు అజాన్ గాడు అడుగుతాడు సో మనము హోలీ సిటీకి వెళ్ళిపోతున్నామా అని చెప్పి. అప్పుడు ఫర్నిస్ అంటది నేను బ్లాక్ షార్ట్స్ మెన్ ని ఫాలో అవుతాను అని చెప్పి. ఈ అజాన్ గాడు షాక్ అయిపోతాడు. అప్పుడు అజాన్ గాడు మళ్ళీ అరుస్తాడు ఇంకా లేదు మీరు ఇలా చేయకూడదు. మనం వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి. మనం రిపోర్ట్ ఇవ్వాలి అని అంటా ఉంటాడు. ఈ ఫర్నిస్ ఏమో ఐఎమ్ రినౌన్సింగ్ మై వొకేషన్. ఈ విషయాన్ని మా ఫాదర్ కి హోలీసీకి చెప్పండి అనేసి వెళ్ళిపోతా ఉంటది. అప్పుడు ఈ సర్పికో గాడు కూడా వెల్ దాట్ ఈస్ ఎ వే ఆఫ్ థింగ్స్. మీరు మాకెంతో సాయం చేశారు. థ్యాంక్ యూ వైస్ కమాండర్ అనేసి అంటాడు. సర్పికో గాడు కూడా ఫాలో అయిపోతా ఉంటాడు. ఇంక ఈ అజాన్ గాడేమో లేదు ఆగండి మీరిద్దరు అనేసి పిలుస్తా ఉంటాడు గానీ వాళ్ళు ఆగకుండా వెళ్ళిపోతా ఉంటారు. ఆ లూకా ఏమో సర్పికో గాడికి కొంచెం ఫుడ్ ఇస్తుంది ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గా. ఒక పక్క ఈ ఫర్నిస్ ఏమో లోపల ఇంకా ఆలోచిస్తూనే ఉంటది నా చైల్డ్హుడ్ డార్క్నెస్ నుంచి నేను ఇప్పటికీ తప్పించుకోలేకపోయాను. దెన్ అల్టిమేట్లీ అదొక షేప్ తీసుకొని నా ముందు కనిపించింది. ఆల్మోస్ట్ అదేదో నా డెస్టినీ లాగా. ఇంకా భయంలోనే బతుకుతున్న నాకు ఐ వాజ్ బాట్ అలాంగ్ విత్ ది బ్లాక్ షార్ట్స్ మెన్, ది ఓన్లీ వన్
స్టాండింగ్ ఇన్ ది డార్క్‌నెస్" అనేసి అంటది. మేబీ వాడే నా ప్రాఫిట్ సెయింట్ ఏమో అనేసి వెళ్ళిపోతా ఉంటది. ఒక పక్క ఈ అజాన్ గాడేమో నేను ఒక పెయిన్‌ఫుల్ రియాలిటీ నుంచి తప్పించుకొని పారిపోతున్నాను. ప్రాబబ్లీ ఇదొక మంచి ఆపర్చునిటీ ఏమో అనేసి అనుకుంటాడు. కానీ ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీని బేర్ చేయాలి కదా అనేసి మళ్ళీ మనసు మార్చుకుంటాడు. దాని తర్వాత అజాన్ గాడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఈ జెరోమ్ గాడేమో ఈ అమ్మాయిల వెనకాల దాక్కుంటాడు. ఈ గ్యాప్ లో లూకా నీనా గురించి ఆలోచిస్తూ ఉంటది. ఈ నీనా ఏంటి చాలా సేపటి నుంచి మాట్లాడుతూనే ఉంది అని చెప్పి. కట్ చేస్తే నీనాని చూపిస్తారు. ఈ నీనా వాడితో మాట్లాడుతూ ఉంటది. వాడు అడుగుతాడు ఆర్ యు షూర్ అని చెప్పి. తను ఎస్ అని చెప్పిద్ది. ఒకవేళ నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే నేను ఎప్పటికీ తిరిగి రాలేను అని చెప్పిద్ది. దాని తర్వాత లోపల అనుకుంటది, ఐఎమ్ సారీ లూకా, నేను ఇంత బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. నేను ఇప్పుడు జోచిన్తో వెళ్ళిపోతున్నాను. ఐ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. కానీ నేను ఇంకా నీతోనే ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ నేను ద్వేషిస్తాను అండ్ నన్ను నేనే ద్వేషించుకుంటాను. అ పర్సన్ హర్ట్ సమ్వన్ జస్ట్ బికాస్ దే ఆర్ స్ట్రాంగ్ అండ్ దే హేట్ సమ్వన్ జస్ట్ బికాస్ దే ఆర్ వీక్. నాకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే నేను ఐ థింక్ ఐ విల్ గో విత్ దిస్ మ్యాన్ who is burdened with the same weakness and sins as I అనేసి అంటది. బికాస్ నేను వీడితో ఉంటే నాకు ఒక గుడ్ ఫీలింగ్ వస్తుంది. ప్రాబబ్లీ మేమిద్దరం కలిసి a little kinder అండ్ స్ట్రాంగర్ గా ఫ్యూచర్ లో మారతామేమో. ఐ వాంట్ టు బి సమ్వన్ హూ కెన్ ట్రస్ట్ అదర్స్ వితౌట్ క్లింగింగ్ టు దెమ్. నాకు ఇంకా బ్రతకాలనుంది. నాకు నిన్ను మళ్ళీ చూడాలనుంది. వితౌట్ క్లింగింగ్ ఆర్ ఫియరింగ్. వన్స్ ఐ కెన్ స్మైల్ విత్ యూ విత్ సిన్సియారిటీ అనేసి అనుకుంటది. ఈ లూకా ఏమో షీఈస్ రియలీ ఎ ట్రబుల్ సమ్ గర్ల్ అనేసి అనుకుంటది. దాని తర్వాత మనకి స్కల్ నెట్ చూపిస్తారు. ఈ స్కల్ నెట్ గాడు వెనకాల మళ్ళీ ఒక వాయిస్ వస్తూ ఉంటది. దాట్ డే స్టార్టింగ్ విత్ ద ఫిషర్ ఓపెనింగ్ ఆన్ ది ఫ్రంటియర్ ది షేప్ ఆఫ్ ది వరల్డ్ బిగన్ టు క్రంబుల్ అని చెప్పి. దాంతో ఈ చాప్టర్ ఎండ్. ఈ వాల్యూమ్ దీంతో ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత వెంటనే నెక్స్ట్ వాల్యూమ్ కూడా పెట్టేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ బర్జర్క్ వాల్యూమ్ 22. సారీ ఫర్ మేకింగ్ యూ వెయిట్ గైస్. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ.